నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి గెస్ట్ గురించి నేను మాట్లాడంటే హ్యాపీ కంట ఇంకో ఒక 4-5 నాచర్స్ ఎక్కువ ఉంది నాకు. ఐమ్ ఫీలింగ్ వెరీ ఏమంటారు హానర్డ్. ఇంకా ఎన్ని పదాలు ఉంటే ఆ బ్రాకెట్లు అన్నీ వేసేసుకోండి. వీ హ్యావ్ ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ద రాజశేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా ఇంట్లో వాళ్ళు చాలా నేను ఇట్లా రాజశేఖర్ గారు వస్తున్నారు ఇవాళ అని అనగానే ఒక్కొక్కళ్ళ కళ్ళలో చూడాలి సార్ ఆ స్పార్క్. మా పెద్దనాన్న కానీ మా డాడీ గారు ఇవ్వండి. మీరు ఇంత క్లియర్గా ఇంత అరిచి మాట్లాడుతున్నారు. నా మాట మీ మాట ముందు పడిపోతుందో అని. సార్ మీరు జస్ట్ మాట్లాడితే చాలు సార్, నన్ను ఎవరు చూడరు ఇక్కడ. అయ్యే వాళ్ళేవారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ సార్. అంటే నాకు ఒక్కొక్కళ్ళు చెప్పేస్తున్నారు అప్పట్లో వాళ్ళు చూసిన సినిమాలు ఎలా ఉండేది, ఆ వైబ్ అంతా అని చెప్పి. సో దే ఆర్ వెరీ హ్యాపీ. దే ఆర్ వెరీ అంటే ఈడేదో చేస్తున్నాడు లైఫ్లో కరెక్ట్గానే అని మీ వాళ్ళ వాలిడేషన్ సార్ నాకు ఇంట్లో. థ్యాంక్ యూ. సో యా సార్, నేను క్విక్లీ పర్మిట్ రూమ్ గురించి చెప్పేస్తాను. ఓకే. మేము ఏవి అంటే చాలా హాయిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం సార్. అంటే ఇది అంటే ఇక్కడ ఒక ఫ్లోలో వెళ్తూ ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోయినా మేము పెద్ద పట్టించుకోకుండా మీకు ఏది అనిపిస్తే మీరు అది మాట్లాడండి. ఇది అవసరం లేదు అది ఏమనిపించదు, మీరు ఏది కావాలంటే అది మా మొహం మీద కొట్టేస్తే మేము అలా తీసుకుని వెళ్ళిపోతాం సార్. సో ఒక ఫ్లో అంటూ ఏం లేదు. కాంట్రవర్సీలో మీకు చాలా దూరంగా ఉంటాం. మాకేమి అలా కంటెంట్ లాంటివి ఏమి అక్కర్లేదు. మీరు జస్ట్ ద రియల్ రాజశేఖర్ గారు ఏంటి అనేది దానికోసమే సార్. అయితే పట్టుకొచ్చాయి సోడా. ఇదే కావాలి సార్. వావ్. లోపల నాకు కొంచెం ఎంతైనా ఇంట్లో చెప్తుంటారు కదా సార్, ఏదైనా కొంచెం కోపం రాగానే ఎవరన్నా వీడు అంకుశ సినిమాలు రాజశేఖర్ గారు అనుకుంటున్నాడు అని అంటుంటారు సార్. అలా ఉంటుంది కదా సార్ లోపల. మాకు కొంచెం మీరు కోపంగా ఉంటారు, ఇదేంటి వైపు బయట తెలియదు కదా. సో కొంచెం నాకు దగ్గర అంటుండే సార్ ముందర మాట్లాడే. ఇప్పుడు కొంచెం నేను కూడా కొంచెం ఓపెన్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. సో అది సార్ వైబ్ ఇలానే ఉంటుంది మొత్తం. మీరు స్పెసిఫిక్గా ఏమి కష్టపడక్కర్లేదు. మేము అడిగిన క్వశ్చన్లకి ఏదైనా కష్టపడితే ఇది వద్దురా అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ దానికి. ఓకే. సో సార్ మీరు ఇన్ని రోజులు సినిమాలు కొంచెం దూరంగా ఉన్నా కొన్ని సినిమాలు చేసినా కూడా మీరు చాలా రెలవెంట్గా ఉన్నారు సార్ మా జనరేషన్కి కూడా. ఎందుకంటే రీసెంట్గా కే ర్యాంప్ అనే సినిమాలో మీ పాట ఇదేమిటమ్మా మాయా పాట సార్ ఫుల్ ట్రెండ్ అయిపోయింది సార్. అసలు అంటే రిలీజ్ అయినప్పుడు ఆ వైబ్ ఎలా ఉండే సార్ ఆ పాటది మీకు గుర్తుందా? ఇంత లేదు కదా. ఇంత లేదు అప్పట్లో, బట్ ఉండింది, వైబ్ బాగుండింది, మంచి హిట్ సాంగే. అండ్ నాకు కూడా మంచి పేరు వచ్చింది అప్పట్లో నేను చేసిన డాన్స్కి వచ్చింది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ఆ ఫీల్ వచ్చింది. నా సినిమా రిలీజ్ అయ్యి ఆడినంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్ సార్. అంటే ఎలా అనిపిస్తుంటుంది సార్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు మీ సినిమాకి అలా వైబ్ అవుతుంటారు? సంగీత్లకి హల్దీలకి ఎక్కడ చూసినా పాట ఉంది సార్, దాని మీద అందరూ కొరియోగ్రఫ్ చేసేస్తున్నారు. బట్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. అంటే మీకు తెలుసో తెలీదో ఇటు పక్కన నడుస్తుంటాయి ఇలాంటివన్నీ మీ గురించి రెఫరెన్స్ ఉంటా అని చెప్పేసి. నా ఫ్యాక్టరీ వెళ్ళి వచ్చినా కూడా నెక్స్ట్ అదే మీరు చూసారా సార్ ఆ వీడియో? అది ఒక్కసారి ప్లీజ్ దా ఒక్కసారి ఇదే చూపిద్దాం అనుకుని రెడీగా పెట్టుకున్నాను సార్ ఇక్కడ. ఎలా నడుస్తుంది సార్ ఫ్యాక్టరీ? అదే ఇదేమిటమ్మా మాయా ఓ పక్క, ఇంకా ఈ గోరీల ఫ్యాక్టరీ ఇంకో పక్క. ఫనీ అండ్ నాకు సంతోషంగా ఉండింది. అందరు అంటుంటే కొందరు సీరియస్ అనుకుని నిజంగా మీ గోరీల ఫ్యాక్టరీ ఉందా సార్ అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి అదంతా ఏనా నిజమా ఉందా అన్నట్టయితే అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు సార్, అంటే కామెంటరీలో ఎలా చెప్పారంటే అందులో ఆయనకు ఉన్నది మనకందరికి తెలిసినట్టే అంటే, ఒరే మాకు తెలియదురా తెలిసినట్టే అంటే మాకైతే తెలీదు అంటే అంత ఆబ్వియస్ గా జీతాలతో పాటు ఏంటి 50,000 75,000 అంటుంటే ఇది ఇంత నమ్మేటట్టు క్రియేట్ చేస్తే ఇంత ఆర్గానిక్ గా ఎవడైతే రాశాడో అని అనిపించింది సార్ నాకు. సో మీరు వినంగానే అరే నాకు కూడా చెప్పండి రా ఫ్యాక్టరీ అడ్రస్ అనుకున్నాను. అవును, ఫస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి రా ఫ్యాక్టరీ నాకు, నాకే తెలియకుండా ఫ్యాక్టరీ
అది మరి నెలకి 3 కోట్లు ఏదో సంపాదిస్తున్నానని. సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ సార్. ఎందుకంటే నేను నార్మల్గా ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే నేను చూస్తాం ముందర ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎలాంటి క్వశ్చన్లు అడగచ్చని. మీ ఇంటర్వ్యూ చూస్తే నేను ఎప్పుడో ఉంది సార్ పాతది. అంటే ఇంత టైం తీసుకుని మా కోసం పర్మిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ వాట్ ఈస్ ద రీజన్ సార్ మీరు ఇంటర్వ్యూలో కొంచెం అంటే సోషల్ లైఫ్ కొంచెం దూరంగా ఉండడానికి ఎనీ రీజన్? ఏం లేదు, సినిమా ఉంటుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది, మన అపీర్ అవ్వడానికి, మాట్లాడడానికి, చేయడానికి. సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నేను క్వైట్గా ఉంటా అంతే, వేరే నథింగ్ ఎల్స్. అండ్ ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నాకు పిల్లలకి షూటింగ్ లేకపోతే నాకు ఒకే హ్యాపీ. మేము అందరూ ఫ్రీగా ఉన్న రోజు మాకు చాలా సంతోషం. హ్యాపీగా ఏదో మాట్లాడుతూనే సగం రోజు అయిపోతుంది. మిగిలింది కలిసి జిమ్కి వెళ్తాము, కలిసి వాకింగ్ వెళ్తాము. జీవితం ప్లస్ 2 కూతుర్లు అందరూ కలిసి. సూపర్ సార్. అండ్ లాస్ట్ సీజన్ పర్మిట్ రూమ్కి శివాత్మిక గారు వాజ్ ద లాస్ట్ గెస్ట్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ సీజన్కి నాకు అదృష్టం దొరికింది మీతో మాట్లాడడానికి. సార్ నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి సార్ మీ గురించి చదివినప్పుడు కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు కానీ. మీరు యాక్టరు, డాక్టరు అన్నీ కవర్ చేసేసారు అని చెప్పి. సో బేసిక్గా మీకు మీ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ అని విన్నాను సార్ నేను. సో నార్మల్గా ఉంటుంది కదా సార్, ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలని చెప్పి. మరి మీ ఫాదర్ కూడా ఉండినా సార్ పోలీస్ కూడా పోలీస్ అవ్వాలి అని? అదే మా నాన్నగారికి ఆయన ఫ్రెండ్స్ అంతా డాక్టర్స్. ఓహో. సో డాక్టర్స్ ఎక్కువ ఫ్రెండ్స్. ఆయనకి ఆయన కొడుకు డాక్టర్ అయితే బాగుంటుంది అని మా డాడీకి చాలా ఇష్టం. అందుకోసమే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేను చదివింది. ఓకే. తర్వాత డాక్టర్ అయిన తర్వాత బట్ నాకు యాక్చువల్గా పోలీస్ ఆఫీసరో లేదు మిలిటరీ ఆఫీసరో అవ్వాలి అని నాకు ఎక్కువ ఇష్టం. నేనేం ప్లాన్ చేశానంటే, ఓకే మనం మెడిసిన్ చదువుతున్నప్పుడు మనం చదువుతున్నాము, తర్వాత చదువు ఫినిష్ చేసి నాకు యూనిఫామ్ అంటే మా డాడీని చూసి తర్వాత నేను ఎన్సీసీలో ఉండేవాడిని. ఓకే. సో ఆ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఎలాగైనా ఆ యూనిఫామ్కి వెళ్ళాలి. డాక్టర్ అయిన తర్వాత కూడా మన యూనిఫామ్ వేసుకోవచ్చు మిలిటరీకి వెళ్తే. ఓకే. అన్నట్టు అది నేను ప్లాన్ వేశాను. ప్లాన్ వేస్తే డాక్టర్ అయ్యాను, కానీ మిలిటరీకి వెళ్ళలేదు. సినిమాకి వచ్చి అన్నీ మిలిటరీ, పోలీసు అన్నీ చేస్తున్నా. సార్ అంటే చాలా స్ట్రెస్ఫుల్ కదా సార్. అంటే ఇప్పుడు డాక్టర్ చదవడం అనేది మా అక్క డాక్టర్ సార్. అది చదువుతున్నప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటుంది, అరే వద్దురా ఎవరికైనా నేనైతే సజెస్ట్ చేయను అని అంటది. బట్ నేను చెప్పాను, నా కూతురు వినలేదు. పెద్ద కూతురు సిఎస్ కంప్లీటెడ్ మై మెడిసిన్ ఆల్సో. ఇప్పుడు సీస్ డాక్టర్ ఇంకా 2-3 monthsలో. ఎందుకంటే 2 months ఉంది అనుకుంటాను ఇంటర్న్షిప్. అది అయిపోతే షీఈస్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో. ఇప్పుడు చెప్తుంది వద్దు, మా చిన్న డాక్టర్ కూడా షీ వాంటెడ్ అక్కలాగా డాడీ లాగా నేను డాక్టర్ అవ్వాలి అని దానికి ఎక్కువ ఇష్టం. మేమందరూ చెప్పి దాన్ని కంట్రోల్లో పెడుతున్నాం. అదే సార్, అంటే చాలా ఇటు పక్క అది స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నాకు అనిపించింది సార్, ఈ కోవిడ్ టైంలో అంతా కూడా డాక్టర్స్ ఫ్రంట్ వాళ్ళు ఉండి మొత్తం అంతా కాపాడుతుంటే, ఇలాంటిది ఒక ఏదైనా పాండమిక్ కానీ ఏదైనా వస్తే మనం మజాక్ ఇప్పుడు మాట్లాడుకుని వాళ్ళకి ఇంకో చాప్టర్ యాడ్ అయిపోయినట్టు కదా సార్. ఏదో ఒకటి తుమ్మితే వాళ్ళకి చాప్టర్ యాడ్ అయిపోయినట్టు, ఏదో కొత్తది వస్తే చాప్టర్ యాడ్ అయిపోయి ఇంకా అనంతం చదువుతూనే ఉండాలి అన్నట్టు. అండ్ మా ఫ్రెండ్స్ చాలా మంది అయ్యో జీవితం అంతా చదవాలి. అదే సార్, డాక్టర్ అంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అటు జోక్. యాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఏదైనా గెట్ టుగెదర్ అలాంటి దాంట్లో వస్తే, నువ్వేంట్రా నేను నీలాగా ఉంటే నేను సినిమాకి వెళ్ళిపోయేవాడిని అని నాకు చిన్నప్పటి నుంచి కోరిక, కానీ బయట చెప్పను. ఏదైనా అచీవ్ అయితేనే చెప్పాలి, అచీవ్ కాకుండా చెప్పి అచీవ్ అవ్వకపోతే ఓటమి అయిపోతుంది కదా. సో ఐ నెవర్ రివీల్ మై ఫ్యూచర్ ప్లాన్స్. ఓకే. ఓకే.
సో నేను నాకు చాలా ఇష్టం యాక్ట్ చేయాలని, కానీ నా నత్తి ఉండేది, ఎక్కువ నత్తి. ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు ఎంతో కంట్రోల్డ్. సో డాక్టర్ అయ్యి, బట్ డాక్టర్గా అన్నీ డన్, చాలా ప్రాక్టీస్ కూడా చేశా. సో నాకు చాలా ఇష్టమైన జాబ్ అది. సో ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా దగ్గర ఉన్న వాళ్ళకి నేనే డాక్టర్ని. యా సార్. అండ్ మీరు ఫిల్మ్ సెట్స్లో కూడా మీరు కొంచెం ట్రీట్ చేసేవాళ్ళు అని విన్నాను, అది కూడా కరెక్టేనా సార్? స్మాల్ థింగ్స్కి ఫస్ట్ ఎయిడ్ లేదు, కాఫ్, కోల్డ్, ఫీవర్. వాళ్ళు చెప్పుకుంటారా హీరోగా ట్రీట్ చేశారు నన్ను, ఏమనుకుంటారు వారు ఏం చేయని చెప్పి. సో సార్ అది చిన్నప్పుడు ఫాదర్ పోలీస్ అన్నారు కదా, ఇంట్లో ఫుల్ స్ట్రిక్ట్ ఉండేది సార్, ఎందుకంటే వాళ్ళ శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ అంటే వేరే ఉండేది. మా ఫాదర్ వచ్చి వెరీ డ్యూటీ కాన్షియస్. ఆయన పొద్దునే వెళ్ళిపోతారు, నిద్ర లేచే లోపల వెళ్ళిపోతారు, నిద్రపోయిన తర్వాతే వస్తారు. సో ఒక వీక్లీ కొన్ని రోజులు చూడకుండా కూడా ఉంటాము. బట్ ఈజ్ నాట్ వెరీ స్ట్రిక్ట్, బట్ మేము చేసే పనులతో ఆయన స్ట్రిక్ట్ అయ్యేలా చేస్తాము. అంటే అప్పుడు కైట్ ఎగరేయడం అంతా తప్పు, ఎగరేయకూడదు. సో పోలీసు వాళ్ళ పని అదంతా, ఎవరైనా ఎగరేస్తే అది తీసి అంతా స్టేషన్ పట్టుకొచ్చి. ఓహో, ఆరెంజ్ తప్ప అంటే మీ ఇంట్లో మీ నాన్నగారికి తప్పు అనుకున్నాను సార్ నేను, ఎగరేయడమే తప్ప. అలా తప్పు ఉండేది. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్, మేమేం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉంటాయి కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకుని వెళ్ళి మేము పక్కనే గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనకనే, ఓకే, ఆ గ్రౌండ్ ఎగిరేస్తుంటాం. ఇలా చేస్తే డాడీ కోపం రాదు. డెఫినెట్లీ అందరూ కొనుక్కుంటే మీరు కొనుక్కోండి, మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. అప్పుడు స్కూల్ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ కూడా కాదు, స్కూలే ఇదంతా. ఓకే, అంటే అండ్ చదువులో సార్ ఇప్పుడు మెడిసిన్ చదవాలంటే చిన్నప్పటి నుంచి హావ్ టు బీ వెరీ గుడ్ సార్, ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు మీ ఫాదర్కి కూడా మీరు కొంచెం బాగా చదవకపోయి ఉంటే తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఈయన ఎవరికైనా ఇంజక్షన్ ఇస్తే దొరికిపోతాడు వద్దు అని చెప్పి అనుకునేవారు. కానీ మీరు నిజంగా స్టడీస్లో అంతా బాగుండేవారా సార్ స్కూల్లో? స్టడీస్లో నేను బాగున్నానంటే ఐఎమ్ నాట్ ఎక్స్ట్రాడినరీ ఇన్ స్టడీస్, బట్ వచ్చి నేను అన్నీ చదివేస్తాను, అన్నీ చదివి బాగా అర్థం చేసుకుంటాను. బట్ నా ఎగ్జామ్లో వచ్చి నేను అర్థం చేసుకున్నంత ఇది నా ఎగ్జామ్లో అంత నేను చేయను. 70%, 80 లోపల వచ్చేలా ఉంటుంది. నాట్ 90%, 100% దాకా వెళ్ళే అంత చదివేది కాదు. కానీ బట్ ఐ బికమ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఐ మీన్ నాకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎప్పుడంటే హౌస్ సర్జన్ అయిన వెంటనే మెడిసిన్ ఫినిష్ అయినాయి, అదంతా థియరిటికల్ కదా, థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. బట్ మన హోల్ వార్డ్ మన కింద ఉంది, మనమే డాక్టర్, వాళ్ళందరినీ కాపాడాల్సింది మన జాబ్ అన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో వచ్చి కేసు వస్తే మన ఏమిటి కొన్ని కేసులు డౌట్గా ఉంటుంది. పక్కనే నా చీఫ్ ఉంటారు, 100 feetలో ఆయన క్లినిక్. నేనేంటంటే నువ్వు వెళ్ళి ఆయన కలువమ్మా, కలిసి నువ్వు వచ్చి నాకు చెప్పు, అన్నీ బాగుంటుంది అని నా దగ్గర శాంపిల్ అయినా ఉంటే ఇచ్చి పంపించేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వెళ్తారు, వెళ్ళి ఆ డాక్టర్ని కలిసిన తర్వాత ఆ డాక్టర్ ఇది చెప్పారు, ఇది రాసి ఇచ్చారు అంటే, ఓహో మనం అనుకునే డిసీజ్ కరెక్టే, లేదు తప్పు, ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం తెలియని డౌట్ ఉన్న కేసెస్లో. సో అది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, హౌస్ సర్జన్గా ఉన్నప్పుడే మనకి కింద ఎంతమంది ఉన్నారంటే మనం చదవడం వచ్చి ఇట్ విల్ బి మోర్ సీరియస్ అండ్ మోర్ ప్రాక్టికల్గా మన ఎక్కుతాయి. థియరీ రాసిన దానికంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు హౌస్ సర్జన్ ఉన్నప్పుడు ఐ బికమ్ వెరీ సీరియస్.
సో ఆ తర్వాత ఐఎమ్ గుడ్ డాక్టర్. ప్రాక్టీస్ కూడా ఈవినింగ్ 5:00 5:30 వెళ్తే నైట్ 12:30 1 గంట వరకు నాకు పేషెంట్స్ ఉంటారు. అంత బిజీగా ఉంటాను. అది 40 డాక్టర్స్ ఉన్న ఏరియాలో వెళ్ళి నేను స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ దూరంగా విలేజెస్ పక్కన ఉన్న విలేజెస్ అంతా అక్కడంతా స్టార్ట్ చేస్తారు మఫ్సల్ ఏరియాస్లో. ఓకే. నేను మాత్రం సిటీలో అంజీగరై అన్న ఏరియా వెరీ ఫేమస్ ఏరియా. డాక్టర్స్కి అక్కడ మంచి ఎక్కువ డాక్టర్స్ ఉన్న ఏరియా. అక్కడ నేను స్టార్ట్ చేసి నా పక్కన ఉన్న ఎంతోమంది డాక్టర్స్ ఖాళీ అయిపోయారు. మీకు అప్పటి నుంచి ఎవడైతే నాకేంటి అన్న సార్ మీరు? అంటే ఒక డాక్టర్ ఉండేవారు మా పక్కన, ఆయన పేరు వద్దు. ఆయన క్లినిక్లో ఉన్న ఆయన పేషెంట్స్ 80% నా దగ్గర వచ్చేసారు. ఆయన తర్వాత నేను సినిమాలో బిజీ అయ్యి నేను క్లినిక్ వెళ్ళలేకపోయినప్పుడు ఆ పేషెంట్స్ అంతా మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళినారు. వెళ్తే ఆయన తిట్టినారు, మీ సినిమా డాక్టర్ ఉంటాడు కదా, అక్కడ వెళ్ళాల్సిందే కదా, నా దగ్గర ఎందుకు వచ్చారు అని అంతా ఆయన చెప్పేవారు అంట. తర్వాత నాకు పేషెంట్స్ నాకు చెప్పారు. సో అలా ఆ తర్వాత సినిమా బిజీ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అదర్ మెడిసిన్స్. యా సార్. సో ఎక్కువ చదువుతూ ఉంటాను. ఓ పక్క యాక్టింగ్ వెళ్ళినా కూడా ఓ పక్క నేను మెడిసిన్ చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడే ఒక 2-3 ఇయర్స్గా చదవడం తగ్గించాను. అంటే అన్ని చదివేసిన ఫీలింగ్ చాలు అన్నట్టు. ఎంతో మొన్న 2-3 ఇయర్స్ బ్యాక్ ఆపానంటున్నారు. నేను మొన్న బీటెక్ చేస్తే అయిపోయింది సార్, ఇంకేముంది లైఫ్ లో చదివేది అనిపిస్తుంది సార్ నాకు ఇప్పుడే. గ్రేట్ సార్, ఇప్పటిదాకా కూడా చేస్తారంటే. అండ్ సార్ ఇప్పుడు ఎప్పుడైనా డాక్టర్లు కొంతమంది పేషెంట్లు అవుతుంటారు కదా సార్, నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చాలా మంది ఏమున్నా నాకు ఏదో ప్రాబ్లం ఉంది నాకే అండి సార్. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు ఇక్కడ తల్లో ఇక్కడ సైడ్లో నొప్పి అవుతుందిరా అన్నాడు అనుకోండి సార్, నాకు 10 నిమిషాల తర్వాత అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది సార్ నాకు. అంటే నాకు హైపోకాండ్రియాక్ అంటారు సార్ దీన్ని, అంటే హెల్త్ యాంగ్జైటీ అంత పెరిగిపోతుంటుంది నాకు. ఏం లేకపోయినా ఏదోటి మీరు నాకు ఒక మంది ఇస్తే బాగుంటుంది, వేసుకుని వెళ్తా ఇంటికి అన్నట్టు ఉంటాను నేను. సో అలాంటి పేషెంట్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు సార్ వాళ్ళని? పేషెంట్స్ వదలండి, డాక్టర్స్గా మేము చదువుతున్నప్పుడు ఎన్నో క్యాన్సర్కి ఇదంతా అయ్యో ఇలాంటిది మనకుందే, మనకి క్యాన్సర్ ఉంటుందా, అది ఉంటుందా, అది వచ్చేస్తుందా, ఇది వచ్చేస్తుందా. అండ్ కొన్ని క్యాన్సర్ సీరియస్ కేసెస్ అయితే ఉంటుంది. దాని డయాగ్నోస్ అయిన 6 months 1 year వరకే ఉంటారు మ్యాక్సిమం. 1 year లోపల చనిపోతారు. అలాంటిది వచ్చేస్తే ఏం చేసేది, ఇలాంటి భయం అంతా అప్పుడు ఉండేది. అలా పేషెంట్స్ అందరికీ ఉంటుంది. అలా వచ్చిన పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యంగా మనకేమి అలాంటి ఫీలింగ్ లేనట్టు చెప్పి ఏదో కొంచెం డోలో వేసుకోండి సెట్ అయిపోతుంది అంతేనా సార్? అదే చేస్తారా? అవును, అలా ఏంటో సిమ్టమాటిక్గా ఇచ్చి పంపించేస్తాం. ఓకే. అండ్ సార్ ఇలా అయితే ఈ భయం అని చెప్పారో, ఇప్పుడు మీకు ఈ స్టామరింగ్ ప్రాబ్లం అన్నారు కదా సార్, అది స్కూల్లో చదువుతున్నప్పుడు నార్మల్ కొంతమంది ఇలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈజీ టు బుల్లీ అయిపోతాం సార్ మనం. అంటే సడన్గా వీడికి ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం మీద జోక్ వేసేస్తే నేను కొంచెం పెద్దోడిని అన్నట్టు ఫీల్ అవుతుంటారు సార్. అలా మీకు ఎప్పుడైనా జరిగింది సార్ స్కూల్లో ఎవరైనా బుల్లీ చేసేవారా మిమ్మల్ని దీనివల్ల? బుల్లీ చేసేవాళ్ళు ఓన్లేదు సార్. అయితే ఈవెన్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ర్యాగింగ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుని ఊరికే సింపుల్గా క్వశ్చన్స్ నా అడుగుతారు, అడిగి తర్వాత ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే అన్నీ జరిగింది. నాకు ర్యాగింగ్ కూడా సివియర్గా జరిగింది లేదు. ఎందుకు సార్, ఎందుకు జరగలేదు అంటారు మీకు ర్యాగింగ్ అదంతా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, బట్ ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి బాగుంది కదా, వాళ్ళ క్లాస్మేట్స్నే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసిరా అంటారు. నేను వెళ్ళి చెప్పేసి వస్తా. చెప్పమన్నారు, చెప్పాను. వాళ్ళు చెప్పింది చేయకపోతేనే కదా మనకి. అది క్రాక్ చేశారు అనమాట. సూపర్ సార్. ఈ లాజిక్ తెలియక ఇన్ని రోజుల నుంచి. ఓ నైస్ సార్. ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా కూడా పట్టించుకోవడం, ర్యాగింగ్ చెప్తే చేసేయండి రా.
అండ్ సార్ ఈ సినిమాలు అంటే ఇష్టం అన్నారు కదా, ఆ సినిమాల మీద ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు ఆ ఏజ్ గుర్తుందా సార్? అయ్యో నాకు చిన్నప్పుడు నేను నాకు బాగా గుర్తు నైట్ షోస్ మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కదా, మాకు టికెట్స్ అంతా ఫ్రీ. అంటే థియేటర్ అంతా మాకు ఫ్రీ పాస్, కాంప్లిమెంటరీ పాస్ ఇస్తారు. ఓకే. సో మా సినిమాలతో చిన్నప్పుడు డబ్బు ఇచ్చి చూసిందే లేదు, అన్నీ కాంప్లిమెంటరీ. సో ఆ చిన్నప్పుడు నేను ఒక థియేటర్కి వెళ్ళి ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాను. ఓకే. రిలీజ్ అయిన ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఆ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అక్కడ చూసి నైట్ ఇంటికి వచ్చేప్పుడు రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది. అందులో హీరో చేసింది ఆ ఫైట్ అది ఇది అలా చేస్తూ దూకుతూ నడుస్తూ రావడం, అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ సినిమాలో యాక్ట్ చేయాలని. అది కొంచెం కొంచెంగా పెరిగింది, కానీ బయట చెప్పని రీజన్ ఎందుకంటే, అవును నీ మాటనే సరిగా లేదు, దీనిలో యాక్టింగ్ చేస్తావా అనేస్తారు అని నత్తి వల్ల నేను బయట చెప్పకుండా ఉన్నా. నాకు ఎప్పుడు అది పెద్ద ప్రాబ్లం లేదు అని తెలిసిందో అప్పటి నుంచి నేను హ్యాపీగా చేసుకున్నాను. మెడిసిన్ చేస్తూ నాకు ఈ సినిమాలో వెళ్ళి ట్రై చేయాలి అని, బట్ ట్రై చేసి నాకు ఛాన్స్ ఇచ్చి నేను సరిగా చేయకపోతానన్న భయం నేను చెప్పాను కదా, ఆ భయం వల్ల నేనేం చేశాను, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఎక్కడ సార్ ఇది? తమిళనాడు. గిండి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది. అక్కడ జాయిన్ అయ్యాను. మెడికల్ స్టూడెంట్ కాబట్టి నాకు సీట్ ఇచ్చే కన్ఫర్మ్గా ఇచ్చేసారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా బాగుంటుంది, ఒక డాక్టర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు అని చెప్పుకుంటారు అన్న దానిలో నాకు సీట్ ఎక్కువ కష్టపడకుండా వచ్చేసింది. వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఫస్ట్ డే అందరు యాక్ట్ చేయండి అని ఏదో మాస్టర్ ఇది ఇచ్చి యాక్ట్ చేయమన్నారు. అందరు యాక్ట్ చేశారు. అందరు శివాజీ గణేశన్, ఎంజిఆర్, రజనీ, కమల్ లాగా యాక్ట్ చేశారు. కానీ నేను మాత్రం మామూలుగా నేను ఎలా యాక్ట్ చేస్తానో యాక్ట్ చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆయన యాక్టింగ్ మాస్టర్ చెప్పారు, మీరందరూ యాక్ట్ చేసింది రాంగ్, ఓన్లీ డాక్టర్ యాక్ట్ చేసిందే కరెక్ట్. మాస్. ఎందుకంటే ఆయన ఎవరిని కాపీ కొట్టలేదు, ఆయనగా చేశారు, కానీ మీరందరూ ఒక్కొక్కరిలాగా మీరు కాపీ కొట్టారు, సో దట్ ఈస్ రాంగ్ అన్నారు. నాకు అనిపించింది, ఇంతే నా యాక్టింగ్, ఇంకా మన ఆడుకోవచ్చు అన్నట్టు నాకు నత్తి ఇత్తి అన్నీ బికమ్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ అప్పటి నుంచి ఐఎమ్ జస్ట్ ఇప్పుడు వరకే వచ్చాను. సూపర్ సార్. అంటే మీ ఇంట్లో ఏం చెప్పారు సార్? అంటే మీరు చదువుకుంటున్నప్పుడు అయ్యో అది మా డాడీకి వచ్చి యాక్టింగ్ వెళ్తే చెడిపోతాడు, మంచి డాక్టర్గా అంత ప్రాక్టీస్, సూపర్ డాక్టర్ అన్న పేరు నాకు అంజగిరిలో నాకు అంత మంచి పేరు కూడా. అదంతా చూసి మా డాడీకి ఓ రోజు వచ్చి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. మా డాడీకి ఫస్ట్ నేను చెప్పకుండా అన్నీ మా మమ్మీకి చెప్పేసి ఇదంతా చేస్తున్నా. డాడీకి వచ్చి నువ్వు యాక్టింగ్ వెళ్ళాలంటే ఇల్లు చెల్లిపో, నువ్వు డాక్టర్గా ఉంటావంటే ఇంట్లో ఉండు అన్నట్టు అన్నారు. నేను ఇల్లు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 2 రోజులు వరల్డ్ యూనివర్సిటీ సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడ నా ఫ్రెండ్ సెక్రటరీగా ఉన్నాడు. సో అక్కడ రూమ్ తీసుకుని నేను 2 days ఉన్నా. సెకండ్ డే వరకు నేను ఉన్న చోటు నేను తెలియసేస్తున్నాయి కదా, వాళ్ళకి తెలిసేది. నేను తెలియసేస్తే నాకు అసహ్యం అయిపోతుంది. సో ఎలా వాళ్ళు తెలుసుకోవాలి, సరే మన 2 days తర్వాత అయ్యింది కదా, మన క్లినిక్ వెళ్దాం. అప్పుడు ప్రాక్టీసింగ్. సో క్లినిక్ వెళ్దాం. క్లినిక్ వెళ్తే వాళ్ళకి వస్తుంది నేను క్లినిక్ వెళ్ళాను అని. సో అప్పుడు వచ్చి నన్ను చూసి మాట్లాడతారు అని నేను క్లినిక్ వెళ్ళాను. కరెక్ట్గా మా నాన్నగారు క్లినిక్ ఒక 10 o'clock 11 o'clock ఆ టైం వచ్చి, సరే మీ కోపం చాలు, ఇంటికి రండి,
అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత అడ్వైస్ చేశారు, నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా కరెక్ట్గా సిన్సియర్గా చేయాలి, రేపు ఆ ప్రొఫెషన్ కూడా సగంలో వదిలేయకుండా ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి, మీ ఇష్టం చేయండి అని మా నాన్న అప్పుడు చెప్పారు. సో అదంతా ఈజీ అయింది. కానీ ఆ 2 రోజులే డ్రామా, అది కూడా యాక్టింగ్. మంచి పగడబందీగా ప్లాన్ చేసుకుని సూపర్ సార్. అసలు మంచి మంచి ఇన్పుట్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర, పాటించగలిగేది. అండ్ సార్ ఇప్పుడు అంటే నార్మల్గా ఆడిషన్స్ జరుగుతాయి సార్ ఏదైనా సినిమాకి కానివ్వండి. అప్పట్లో ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా ఛాన్స్ వచ్చేవా మీరు యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత, లేకపోతే మీరు అప్పట్లో స్టూడియో తిరిగి ఫోటోలు అన్నట్టు ఉండేదా? లేదు, నాకేంటంటే ఈ ఎప్పుడు నాకు ఇదే యాక్టింగ్ అని చెప్పారో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నేను టోటల్గా ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్లో 23 డేసే వెళ్ళి ఉన్నా. మీ కాన్ఫిడెన్స్ వచ్చిందో అవసరం లేదు. ఆ తర్వాత ఏంటంటే నన్ను ఎక్కువ వచ్చి అక్కడ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి దే హ్యావ్ టు మేక్ సమ్ ఫిలిమ్స్. ఓకే, వాళ్ళ ప్రాజెక్ట్ లాగా. అవును. సో దానికి దే నీడ్ సమ్ హీరో లాగా యాక్టింగ్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేను వెళ్ళిన రోజు నుంచి నన్ను అన్నిటికీ సెలెక్ట్ చేసుకున్నారు. నేను అక్కడ బిజీ అయిపోయాను, కంటిన్యూటీ అది ఇది అని వెళ్ళి వాళ్ళతో చేయడం నాకు యాక్టింగ్. అండ్ కమర్షియల్గా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ మీన్ మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకే రోజు ఇద్దరు పిలిచారు. ఒకరి దగ్గర వెళ్తే మీరే హీరో, సో ఆ సినిమాలో వచ్చి మీరు ఎల్లుంటికి షూటింగ్ వచ్చేయండి ఓకే అన్నట్టు వాళ్ళు అన్నారు. ఇది మొదటి ఆఫరా సార్? ఇది మొదటి ఆఫర్. బట్ ఇది వచ్చి కొత్త వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్న వాళ్ళు సినిమా మొదలు పెట్టారు. ఓకే, వాళ్ళు చేస్తున్న సినిమా. వాళ్ళు మిమ్మల్ని ఈ ఇన్స్టిట్యూట్లో చేసింది చూసి మిమ్మల్ని రమ్మన్నారా? అవును, చూసి నన్ను రమ్మని సెలెక్షన్ కూడా అయిపోయాను, నేనే హీరో అన్నట్టు. తర్వాత ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ భారతిరాజా అనే డైరెక్టర్, భారతిరాజా గారు, ఆయన ఆఫీస్ నుంచి నాకు కబురు వచ్చింది. ఆయన వచ్చి డిస్కషన్కి అవుట్ ఆఫ్ ద సిటీ కొన్ని హోటల్ విజిపి అది ఇటు ఉంటుంది, అక్కడ వెళ్ళి డిస్కషన్లో ఉన్నారు. కానీ నాకు ఆఫీస్కి వెళ్తే లేదు, ఆయన ఇప్పుడు రారు, ఆయన పలానా రోజు వస్తారు, అప్పుడు వచ్చి కలవండి, కానీ ఆయన మీ పైగా మంచి ఒపీనియన్ ఉన్నారు, మీరే నెక్స్ట్ సినిమా హీరో అవ్వచ్చు. సో అన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్ నాకు చెప్పి పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళేంటంటే ఎల్లుంటి నుంచి షూటింగ్ రమ్మంటున్నారు. ఆయన వచ్చి ఆయన సినిమాలు నేనే హీరో అవ్వచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన భారతరాజా ఇంట్రడ్యూస్ చేస్తేనే, ఆయన సినిమా చేస్తేనే మన గెత్తుగా ఉంటుంది. వీళ్ళు ఎల్లుంటి షూటింగ్ పిలుస్తున్నారు, వీళ్ళ దానికి వెళ్ళిపోతే ఎలాగా అన్నట్టు ఆయన దగ్గర అడిగేద్దాం అని ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఉన్న ఇది హోటల్ తెలుసుకుని సార్ ఇలా నేను డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతున్నాను. ఓ డాక్టరా, ఎలా ఉన్నారు, బాగున్నారా, సరే నెక్స్ట్ వీక్ వచ్చి కలవండి అన్నట్టు ఆయన వచ్చి కలుస్తాను సార్. సార్ ఓ చిన్న అడ్వైస్, ఇలా ఇంకో సినిమా నన్ను యాక్ట్ చేయమని రమ్మన్నారు, నేను వెళ్ళాలా వద్దా అని అడిగితే ఆయన కొంచెం పాస్ తర్వాత వెళ్ళండి అన్నారు. సరే అని నేను ఆ షూటింగ్ నా ఒకే హ్యాపీ, సో ఈయనను పిలుస్తున్నారు అని ఆ షూటింగ్ వెళ్ళిపోయి ఆయన చెప్పిన 1 వీక్ తర్వాత వెళ్ళి ఆయన కలిస్తే, ఏంటి దేనికి వచ్చారు, సరే అదే మీరు చెప్పారు కదా కలవమని యాక్టింగ్ కోసం, యాక్ట్ చేస్తున్నారు కదా, ఇంకేం కావాలి మీకు, నేను ఇంట్రడ్యూస్ చేస్తే నాదే ఫస్ట్ సినిమా అయి ఉండాలి, నేను పిలిచి వచ్చి నన్ను కలవండి అని చెప్పిన తర్వాత నేను ఇంకో సినిమా యాక్ట్ చేయనా వద్దా అని అడిగితే నేనేం చెప్తా, యాక్ట్ చేయమనే చెప్తాను. సో యాక్ట్ చేస్తున్నారు, సంతోషం, వెళ్ళండి అని చెప్పేశారు. అయ్యో,
వచ్చిన తర్వాత వేరే హీరో అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ నాకు భారతరాజా దగ్గర నుంచి ఫోన్. ఏంటి అని వెళ్ళాను. వెళ్తే ఇదే సినిమాలో విల్లన్గా చేస్తారా, కరెక్ట్గా చేస్తారా, నా సినిమానే ఫస్ట్ వస్తుంది, ఆ సినిమా ఆపేసి వచ్చి చేయాల్సి ఉంటుంది, నా డేట్స్ ప్రకారం చేయాలి అన్నారు. నేను ఓకే సార్ అని చెప్తే ఓకే అని ఆయన చెప్పి వీళ్ళ దగ్గర వచ్చి చెప్పాను, ఇలా భారతరాజు అన్నారు డేట్స్. సంతోషమే కదా, ఆయన సినిమా చేస్తే మన ఇంకా బిజినెస్ అంతా బెటర్ ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళు అన్నారు. తర్వాత ఆ సినిమానే విలన్గా సినిమా యాక్ట్ చేసి అది ఫస్ట్ రిలీజ్ అయింది. దాన్ని చూసి మన గోపీచంద్ వాళ్ళ ఫాదర్ టి కృష్ణ గారు ఆయనే నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఆ సినిమా చూసి, భారతరాజా గారి సినిమా చూసి వందే మాత్రం అన్న సినిమాకి హీరోగా బుక్ చేసుకున్నారు. అలా అలా స్టార్ట్ అయింది. అది క్రేజీ జర్నీ సార్. అంటే సార్ ఆ మధ్యలో ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, నేను అదేంటి భారతీరాజా గారిది సినిమా మిస్ అయింది అని ఒకటి. అవునవును. అండ్ దాంతోపాటు ఆయన విలన్ అడిగారు. ఇప్పుడు మనం మీరు చెప్పిన ప్రకారం అయితే హాలీవుడ్ సినిమాలో హీరో కదా, మనం ఇలా గుద్దుగుంటూ హీరోలు అనుకుంటూ వస్తుంటాం, సడన్ గా విలన్ అన్నాం. కానీ ఈ రెండు అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది సార్ ఫస్ట్ పోయింది అన్నప్పుడు? ఫస్ట్ పోయింది, తర్వాత విలన్గా వచ్చింది. సరే విలన్గా యాక్ట్ చేద్దాం, భారతరాజా గారు కదా, ఆ విషయం ఉంటుంది, తర్వాత మనం హీరో అయిపోవచ్చు అన్నట్టే నేను ఒప్పుకున్నా, చేశా. నేను అనుకున్నట్టే నాకు హీరో ఛాన్సే వచ్చింది. ఎక్కువ విలన్స్ చాలామంది అడిగారు కానీ నేను చేయలే. హీరో ఛాన్స్ వచ్చి హీరోగా, తర్వాత హీరోగానే ఎక్కువ సినిమాలు వచ్చేసింది. సో వందే మాత్రం సక్సెస్, ఫాలోడ్ బై ప్రతిఘటన, అదే సేమ్ డైరెక్టర్, అది సక్సెస్. అలా వన్ ఆఫ్టర్ వన్ సక్సెస్ వచ్చి నిలబడిపోయా. అంటే ఒకసారి అది నా క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఒక్కసారి మనం ఒక సినిమాలో ఒకలాగా చేసాం అనుకోండి సార్, అలానే మనం ఇంకా ఊహించుకుంటుంటారు కదా, ఈయన విలన్ లానే చేస్తారు, అదొక టైప్ క్యాష్ చేసేస్తారు కదా. భయం లేదా సార్? అంటే భారతీరాజా గారు అన్నట్టు చేస్తారా? నాకు నా యాక్టింగ్ పై కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, నాకో ఎవరికో ఉంటే వాళ్ళు హీరోగానో విలన్గానో, లేదు హీరోగా ఉన్నప్పుడు విలన్గా చేస్తే మన ఇది మళ్ళీ విలన్గానే అడుగుతారో, హీరో అడగరో అన్న భయమే అవసరం లేదు. ఓకే, యూ కెన్ డూ ఇట్ నైస్లీ, వెదర్ ఇట్స్. ఇప్పుడు సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను భయపడితే, నేను హీరోగా ఉండి ఇంకో హీరో సినిమాలో యాక్ట్ చేయకూడదు అని అనుకుంటే ఈ బైకర్ చేసేవాడిని కాదు. ఇప్పుడు బైకర్ వచ్చి ఐ నాట్ ఓన్లీ యాజ్ ఎ హీరో, ఐ వాంట్ డూ నైస్ క్యారెక్టర్ అయినా ఉన్నా కూడా ఐ వాంట్ డూ. దానికి ఐ వాస్ లుకింగ్ ఏ సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ నాకు వచ్చిన సబ్జెక్ట్ అయితే నాకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు. సో ఈ బైకర్ సబ్జెక్ట్ వినగానే నాకే అనిపించింది, ఎస్ దిస్ ఈజ్ టు షో ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో అని చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది అని అనుకున్నా. ఇప్పుడు అలాగే సినిమా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అంటే ఆ మైండ్ సెట్ మీరు అప్పుడు ఏదైతే క్యారీ చేశారో అదే మైండ్ సెట్ ఇప్పటిదాకా క్యారీ చేస్తున్నారు. దట్స్ రియలీ. అవునవును. నేను మధ్యలో పేరు మర్చిపోయాను, జీవితంలో లేదు. ఒక జడ్జిగా జయచిత్ర అన్న ఆవిడతో పేరుగా చేశాను ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో. ఆ సినిమా వచ్చి అప్పట్లో చేయాల్సిన విషయం, చేయాల్సిన సినిమానే కాదు. నేను ఆ ప్రొడక్షన్ కంపెనీ మంచి కంపెనీ, వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ కోసం నేను సరే మన అది కూడా చేయగలుగుతామని చూపిద్దాం అన్నట్టు చేశాను. ఈ ప్రశ్నకి బదిలేది. ఓకే. సో ఈ ప్రశ్నకి బదిలేది అనే సినిమా. ఈ బైకర్ చేసింది కూడా అలాగే. అంటే మీరు చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్.
డెఫినెట్లీ సార్. ట్రైలర్ చూసినప్పుడు అయితే అర్థమైపోయింది సార్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనేది. ఇంకా ఓకే, సినిమా ఓకే. చూసిన తర్వాత విల్ గెట్ ద కరెక్ట్ అండ్ మీరు చెప్పిన దానికి మాకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉండబోతుంది ఓకే. సినిమా అని. అండ్ ఈ రెమ్యూనరేషన్ సార్, రెమ్యూనరేషన్ అప్పట్లో మనకి మీరు డాక్టర్ చేసి వచ్చారు, ఇటు పక్క ఒక సినిమాకి ఇంత డబ్బులు ఇంత చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఎంత ఇస్తారో ఏంటని ఆ మైండ్ సెట్ ఉండేదా మీకు, ఎంత డబ్బులు తీసుకోవాలి అని? అయ్యో, నేను ఐఎమ్ వెరీ వీక్ ఇన్ ఇట్. ఐ నెవర్ టాక్ అబౌట్ మై రెమ్యునరేషన్ ఎనీథింగ్. ఓకే. సినిమా క్యారెక్టర్ అంత, మిగిలింది నా తమ్ముడు చూసుకున్నాడు, తర్వాత జీవిత చూసుకుంది తప్ప నేను ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేసింది లేదు. డబ్బు నేను అకౌంట్ చూసింది లేదు ఇంతవరకు. నాకు అకౌంటే నాకు ఏమైనా కావాలంటే అడుగుతాను, తీసుకుంటాను తప్ప తీసుకొచ్చి ఇచ్చి అకౌంట్ చూసి అన్నది. ఎప్పుడైనా ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు కరెక్ట్గా బ్యాగ్ కట్టుకుని ఆ డాలర్స్ అంతా మార్చుకుని అప్పుడు నేను లెక్క పెట్టినా తప్ప వేరెప్పుడు లేదు. ఓకే. మరి ఇలా 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 అంత మంచిగా ఉంటే సార్, అంటే మనం ఉన్న ఇండస్ట్రీ అని ఉంటారు వినడమే, మేము అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా సార్. జీవితం మాట్లాడుతుంది కానీ మేము వీకే. అంటే వి వేర్ నాట్ స్టబర్న్. స్టబర్న్గా కొన్ని విషయాలు ఉండాలి, అలా లేదు. చాలా మంచిగా ఉండి దానివల్ల చాలా మైనస్ అయింది. పర్వాలేదు, సాల్ ఇన్ ద గేమ్. అండ్ మెల్లిమెల్లిగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సార్, ఒకదాని మీద ఒకటి సక్సెస్ చూస్తున్నారు. సో వాట్ వాజ్ యువర్ ఫీల్? అంటే ఇప్పటిదాకా మీరు అనుకున్నది యాక్టింగ్, చిన్నప్పటి నుంచి ఒకదాని మీద కాన్ఫిడెన్స్ లేని దాన్ని మీరు ఏస్ చేసి దాంట్లో సినిమాల్లోకి వచ్చి హిట్లు కొడుతున్నారు. సో దాంతో ఫస్ట్ వచ్చి సక్సెస్ తర్వాత మన చుట్టూ మనుషులు మారుతారు, వాళ్ళు మాట్లాడే మాటలు మారుతాయి, వాళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది. సో అదంతా చూస్తున్నప్పుడు ఫస్ట్ సక్సెస్, హౌ వాజ్ ద ఫస్ట్ సక్సెస్ సార్ మీకు? ఫస్ట్ సక్సెస్ అదే వందే మాత్రం ఫస్ట్ ఫిలిం. అదే సక్సెస్ఫుల్ ఫిలిం. నాకు తర్వాత తలంబ్రాలు అని చేశాను. నేను జీవిత చేసిన ఫస్ట్ ఫిలిం. ఆ ఫిలింలో వచ్చి నేను టోటల్గా విలన్. జీవితానే హీరోయిన్, హీరో అంతా. నేను విలన్, పెద్ద కట్ థ్రోట్ విలన్. లాస్ట్లో జీవితం నేను షూట్ చేసే చచ్చిపోయేలా ఉంటుంది. ఈ సక్సెస్లో హీరోగా సక్సెస్ అయ్యింది కాకుండా నేను స్పెషల్గా ఉన్నాయి చెప్తున్నా. ఇందులో విలన్గా చేశాను. తర్వాత నేను సినిమా రిలీజ్కి ముందు చూస్తున్నా, నా కోసం వేసిన షోలో చూస్తుంటే నేను పక్కా విలన్ ఉన్నాను. రేపు ఎలా ఉంటుందో సినిమా, రేపు మనల్ని తిట్టుకుంటారు అన్నట్టే అనుకున్నా. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను తిట్టుకోలేదు. ఓకే. నన్ను థియేటర్లో వచ్చి ముద్దు పెట్టుకున్నా కూడా పెట్టుకున్నారు. అంటే అంత విలన్గా కూడా ఆ క్యారెక్టర్ చాలా సక్సెస్ అయింది. మా ఆడవాళ్ళు చెప్పేదంతా మీరు బాగా చేశారండి, కానీ మళ్ళీ చేయకండి అలా. పోలేండి, అర్థం చేసుకున్నారు. దానికంటే మించి ఏం కావాలి సార్ యాక్టర్కి అన్నారు. తర్వాత చెయ్యలే. ఇప్పుడు తర్వాత నేను డిఫరెంట్గా చేసింది ఏంటంటే బైకర్. మీరు చూడండి, April 3 రిలీజ్. డెఫినెట్లీ సార్. అయ్యో, మీరు చెప్పకపోయినా వెళ్ళి కూర్చుని పోతాను సార్. ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్లీ కూర్చుని పోతా. అండ్ దాని తర్వాత మీరు అంకుశమా సార్? అంకుశం బిగ్ బ్రేక్ అంటే మీకు తలంబ్రాలు ఫస్ట్ వందే మాత్రం కాకుండా ప్రతిఘటన సినిమా పెద్ద హిట్. తర్వాత తలంబ్రాలు, ఫాలో ఆగుతి, అంకుశం, ఇదంతా ఒకే బ్యానర్. కాశ్మీరాలో కూడా చేశారు కదా సార్, చిన్న కాశ్మీరా. ఓకే, ఆ సినిమా ఓహో ఆహో అన్నట్టు నాకు కాదు, కానీ భానుప్రియాకి మంచి క్యారెక్టర్ అన్ని. మన ఇది ఆగుతి, అంకుశం ఇలా వచ్చి సక్సెస్లు వస్తూ ఉండింది. బాగుండింది. అంటే అంకుశం వాజ్ అంటే మాకు అంత పాత్ బ్రేకింగ్ సినిమా లాగా సార్. అంకుశం చేస్తున్నప్పుడే, సినిమా చేస్తున్నప్పుడే నేను పోలీస్ ఆఫీసర్గా నా ఉన్న
ఈ యూనిఫామ్ అంటే ఇష్టం కదా. మా 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 నాన్నగారు లాగానే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, లేదు మిలిటరీకి వెళ్ళిపోవాలి, సరే లేదా డాక్టర్ అయిన తర్వాత అయినా మిలిటరీలో జాయిన్ అవ్వాలి అన్న ఇన్ని ఐడియా ఉన్న నాకు ఆ యూనిఫామ్ పైకి ఉన్న కసినత అంకుశంలో చూపించేశా. నాకు అలాంటి క్యారెక్టర్ వచ్చింది, నాకు అవకాశం దొరికింది, నేను ఐ డిడ్ మై జాబ్. అప్పుడు చేస్తున్నప్పుడు నా నమ్మకం ఏంటంటే అంకుశం విల్ బికమ్ హిట్ ఫిలిం. సో మనం వచ్చి దీన్ని తమిళ్కి డబ్ చేసి రిలీజ్ చేద్దాం, సో డబ్బింగ్ రైట్స్ మనం కొనుక్కుంటాం అని షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంకుశం జరుగుతున్నప్పుడే నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అడిగి నాకు ఇది తమిళ్ రైట్స్ కావాలి. అప్పుడు అలాంటి మార్కెటే లేదు, ఓకే, డబ్బింగ్ మార్కెట్ నాకు లేదు. అలా తీసుకెళ్ళి డబ్ చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయిన ఇది లేదు. ఈ అంకుశం సినిమా నాకు హెల్ప్ అవుతుంది అని అనుకుని నేను రైట్స్ అడిగాను. అడిగితే శ్యామ్ అన్నాడు, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను ఇస్తాను, రేపు డబ్బు ఇచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళీ నాకు వద్దు, తమిళ్ బిజినెస్ అవ్వలే అని చెప్పితే అవ్వదు, ఏదైనా కరెక్ట్గా ఉండాలి అన్నాడు. సరే కరెక్ట్గా ఉంటాను, ఎందుకంటే నేను హీరో కదా, ఆయన ప్రొడ్యూసర్ కదా, ఆయన రేపు హీరో అని మాకు బిజినెస్ అవ్వకపోతే బిజినెస్ అవ్వలేదు కొంచెం ఇది చెయ్యి అని చెప్తాను అని ఆయన అనుకున్నారు. లేదు అని నేను చెప్పి ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ నేను తీసుకున్న తర్వాత డబ్ చేసి రిలీజ్ అవ్వాలి. ఇక్కడ సినిమా తెలుగులో ఆడుతుంది అంకుశం, తమిళ్లో వచ్చి నా దగ్గర రైట్స్ ఉంది అని వచ్చి నేను అది కొనింది 2 lakhs అప్పుడు. ఓకే, వెంటనే 3 lakhs ఆఫర్ వచ్చింది, నేను ఇవ్వను అన్నా. 5 lakhs ఆఫర్ వచ్చింది, నేను ఇవ్వను అన్నా. తర్వాత 23-25 lakhs వరకు ఆఫర్ వచ్చింది, నేను ఇవ్వను అనేసి నేనే డబ్ చేసి దాని కరెక్ట్ తమిళ సినిమా లాగా చెయ్యాలి అని దానికి దగ్గర ఉండి నేను జీవిత నా తమ్ముళ్ళు అందరూ కలిసి దాన్ని కరెక్ట్గా డబ్బింగ్ చేసి స్పోకెన్ లాంగ్వేజ్లో, బుకిష్ లాంగ్వేజ్ కాకుండా ఈ డబ్బింగ్ సినిమాలో చాలా పొరపాటు చేసేది ఏంటంటే ఆ లిప్కి తగ్గట్టు డైలాగ్ రాస్తారే కానీ ఆ స్పోకెన్ లాంగ్వేజ్లో ఉందని చాలామంది ఫాలో చేయరు. నేను ఈ స్పోకెన్ లాంగ్వేజ్లో ఉండేలా నేను తయారు చేసుకుని తర్వాత నేనే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేశాను. నాకు ఎంత లాభం వచ్చిందో ఎంత అడగద్దు, ఇంటెన్షన్ మ్యాటర్స్. అదంతా నాకు 25 lakhs కంటే నాకు ఎక్కువ వచ్చింది. ఓకే ఓకే. సో అలా నేను ఆ సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు అంకుశాను, ఇన్ తమిళ్లో క్రియేటెడ్. అప్పుడు రజనీకాంత్ చేసిన రికార్డ్స్ అంతా కూడా ఈ బ్రేక్ చేసింది అప్పట్లో. తర్వాత మళ్ళీ రజనీకాంత్ బ్రేక్ చేసి ఉంటారు, చేశారు, అది వదిలేయండి. అంత పెద్ద హిట్ సక్సెస్ అయ్యింది ఇదిదాండా పోలీస్. ఇదిదాండా పోలీస్ అంటే తెలుసు సార్, ఇతను పోలీస్ అంటే కొంచెం తమిళ అర్థం అవుతుంది సార్. ఇది దాండా అనేది వాడరు ఎక్కువ, వీడరా పోలీసు అన్నట్టు టైటిల్ పెట్టని రోజుల్లో నేను పెట్టా ఇది దాండా పోలీస్ అని. మా నాన్నగారు తిట్టేవారు, ఏంట్రా మర్యాద లేకుండా ఇది దాండా పోలీస్ అన్నదంతా పెట్టావు. లేదు డాడీ, ఇదే థియేటర్ అందరి లాక్కు వస్తుంది, ఫస్ట్ దానికైనా టైటిల్ ఉండాలి. అంకుశం తమిళ్ రిలీజ్కి ముందు December 8th రిలీజ్, నేను November 15th నా మగాడిలో పెద్ద యాక్సిడెంట్ 89లో. ఇది పెద్ద యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ యాంకిల్ డిస్లొకేషన్ విత్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. బ్రిడ్జ్ మీద ఉంది పడిపోయాను షూటింగ్లో. అంకుశం రిలీజ్ ముందు నాకు ఇంత పెద్ద యాక్సిడెంట్, లెఫ్ట్ యాంకిల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ చేసి చాలా రోజుల తర్వాతే నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసి రిలీజ్ అవ్వడం, అంత ఇది అయ్యింది.
అప్పుడు ఏమనేవారంటే ఇది దృష్టి ఆ, ఇది దిష్టి తగిలితే ఇలాగే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. నాకు మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ యాంకిల్ ఇది వచ్చి 89 అయింది. ఇప్పుడు రైట్ యాంకిల్ ఇప్పుడే మొన్ననే ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఏమనేవారంటే "ఆ? అవును మామూలు ఫ్రాక్చర్ కాదు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, బోన్ అంతా బయటకు వచ్చేసి అప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరిగి 3 hours ఆపరేషనే 3 hours అయ్యింది డాక్టర్స్కి. సో అలా ఇప్పుడు రిపేర్ చేసి వదిలేరు. నేను 3 months అయ్యింది. ఐ స్టార్టెడ్ వాకింగ్. ఓకే. 6 months లోపల ఐ విల్ స్టార్ట్ రన్నింగ్ ఆల్సో. ఓకే, అది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. ఏం ప్లాన్ చేశానో అది చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే బైకర్ సినిమా రెడీ అయ్యి అందరూ మా వాళ్ళందరూ చూస్తూ అందరూ చెప్పారు సూపర్ ఉంది. దాన్ని ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ అంతా కొంచెం టైం తీసుకుంది. అప్పుడు ఈ బైకర్ చాలా బాగుంది, చాలా బాగా చేశాను అని అందరూ చెప్తున్నది. నాకు దృష్టిగా. అలాగే కాకుండా ఇంకో సినిమా చేస్తున్నా, దాని ఇంకా పేరు పెట్టలే. నేను, రమ్యకృష్ణ, నా కూతురు, విశ్వదేవ్ అందరు చేస్తున్నాము. ఆ సినిమా కూడా బాగా వచ్చింది అని అందరూ మాట్లాడుకున్నారు. ఆ సినిమా షూటింగ్లోనే నాకు ఈ యాక్సిడెంట్ అయ్యింది. ఒకటి సరే యాక్సిడెంట్ అయ్యింది, అంకుశం అప్పుడు అయ్యింది కదా. సో అలాంటి సక్సెస్ మళ్ళీ వస్తుందో. వద్దులేండి సార్. సరే అయ్యింది, అయిపోయింది. మన సక్సెస్ దీంట్లో మంచి ఎత్తుక్కుందాం అంటే అవును. ఓకే, అలా అనుకుంటా. కానీ మీరు నమ్ముతారా సరే దిష్టి తగులుతుంది ఇలాంటివన్నీ నమ్ముతారా? దిష్టి ఉందండి. ఎప్పుడప్పుడు మనల్ని ఎక్కువ పోడతారో అప్పుడు మనకి కొన్ని కష్టాలు వస్తాయి. ఓహో, నమ్ముతారు అయితే. అండ్ సార్ ఇది నేను కొంచెం కానీ నేను అడిగేస్తాను సార్, మీరు ఎలా కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఇలా ఆపరేషన్ చేసేటప్పుడు సార్, మీరు కూడా డాక్టర్ కదా, మీరు ఆపరేషన్ చేసిన డాక్టర్తో డిస్కస్ చేస్తారు. సో డాక్టర్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని చెప్పి మాట్లాడతారా డాక్టర్తో? మీకేమన్నా జస్ట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే, నేను ఆపరేషన్ థియేటర్లో నేను కొంచెం మత్తులో ఉన్నాను. మత్తు అంటే నాకు స్పైనల్ అనస్థీసియా ఇచ్చారు. ఓకే. సో నాకు యాంకిలే కదా, లోవర్ పార్టే మనకి అనస్థీసియా ఉంటుంది. అప్పర్ పార్ట్ బ్రెయిన్ అంతా అంత ఉండదు. ఓకే. సో అప్పుడు అలాంటి సమయంలో నేను పడుకున్నప్పుడు థియేటర్లో పడుకున్నప్పుడు ఆపరేషన్ జరుగుతుంది అన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెట్టింది. ముద్దు పెడితే అదే ఇక్కడ వచ్చి ముద్దు పెట్టింది. ముద్దు పెడితే ఏంట్రా సిస్టరో డాక్టరో ఎవరు వచ్చి ఇలా ముద్దు పెట్టారు అవును, మీరు డాక్టర్ అండి అన్నారు. నేను డాక్టర్ కాదు, మీ డాక్టర్ అంది. అంతా మాస్క్ వేసుకుని ఇలాంటి ఇన్సిడెంట్ మేమంతా నవ్వుకున్నాం. సార్ ఈ ఫ్రాక్చర్ గురించి మాట్లాడాం కదా సార్, మీ కాలికి జరిగిన ఫ్రాక్చర్ రీసెంట్గా. సో అది ఆ పార్ట్ ఒకటే మిగిలింది మీ బాడీలో ఫ్రాక్చర్ అయింది, మిగతామంతా మీరు షూటింగ్లో ఫ్రాక్చర్ అయిపోయాయి. చాలా బోన్స్ ఫ్రాక్చర్ చేసుకున్నా, ఈవెన్ జా బోన్ కూడా ఫ్రాక్చర్ చేసుకున్నా. అది జరుగుతాయి. నేనే స్టంట్లు చేస్తున్నప్పుడు అది జరుగుతాయి. బట్ ఇది వచ్చి జరిగింది మాత్రం చాలా అనవసరంగా జరిగింది. ఏంటో నేను ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని నేను తిట్టుకున్నా. ఓకే. బట్ చాలా బ్యాడ్ ఫ్రాక్చర్. 3 hours అయింది ఆపరేషన్కి. ఎందుకు అంటే మీరు ఏంటి పర్లేదు స్టంట్ మాస్టర్ వద్దు లేకపోతే డూప్స్ వద్దు అని మీరే చేసేవాళ్ళా సార్? అవును, ఎప్పుడు నేనే చేసేవాడిని. ఆవుతి అనే ఓ సినిమా ఉంది, మీరు చూడండి.
అందులో బిల్డింగ్ 3rd ఫ్లోర్ నుంచి అలా కింద వరకు వచ్చి దూకి ఫ్లోర్గా దూకి వచ్చి కార్ని తీసుకుని ఎస్కేప్ అయ్యేలాగా ఒక సీన్ ఓకే. అది నేనే చేసి ఉంటా. అప్పుడు ఈవెన్ కృష్ణ ఒబ్రాయ్ ఉంది కదా, 5 ఫ్లోర్స్ ఉంటుంది. అది ఇలా కనిపిస్తాయి కదా, ఆ ఫ్లోర్ అంతా వితౌట్ బెడ్ నేను జంప్ చేసి ఉన్నా అప్పుడు ఆవుతిలో. నేను కాలేజ్ ఛాంపియన్ కూడా, స్కూల్ ఛాంపియన్. ఓకే. 2 years నేను ఛాంపియన్, ఐఎమ్ అన్ అథ్లెట్. ఓకే. సో అందువల్ల ఐ విల్ బి ఫిట్గా ఉంటా, చేసేవాడిని. ఇప్పుడు ఇది వచ్చి అజాగ్రత్తగా ఉన్నా అంతే సార్. యువర్ హెల్ అండ్ హెల్దీ ఇప్పుడు, అది చాలు. మళ్ళీ బట్ ఇట్స్ పెద్ద టార్చరే. అంటే ఫ్రాక్చర్ అంటే అది యాంకిల్ అంటే టార్చరే. బట్ ఆ టార్చర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టార్టెడ్ వాకింగ్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అండ్ సార్, మీ జీవిత గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా అడారబుల్ కపుల్ సార్. ఎప్పుడు మీరు కలిసి చూసినా చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడు కలిసారు జీవిత గారిని ఏమని చెప్తారా? ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? అది మేమిద్దరూ ఉంటూ చెప్పితే బాగుంటుంది. ఓకే. నేను అది వయసులో ఎప్పుడు జీవిత, ఎప్పుడు రాజశేఖర్. ఏమో సార్, అంటే మాకు బాగా అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకలాగా అలా అడిగేసా. ఓన్లీ ఓకే. అండ్ సార్, మీ డబ్బింగ్, ఇందాక మీ డబ్బింగ్ అంకుశం డబ్బింగ్ అని మాట్లాడారు కదా, మీ డబ్బింగ్కి సార్ సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారు కదా. చాలా మంది అప్పుడు, అంటే నేను చెప్పింది మా డాడీ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మీరు సాయి కుమార్ గారికి డబ్బింగ్ చెప్పారేమో తర్వాత అనుకునేవారు. సో ఆ డబ్బింగ్ అనేది, హౌ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ సాయి కుమార్ గారు? హౌ ఇస్ దాట్ డబ్బింగ్? అదేంటి సార్ దట్ జర్నీ ఆఫ్ డబ్బింగ్? వందే మాత్రంలో టీ కృష్ణ ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఆయన నాకు అప్పుడు అది కాదు, ఈ నత్తి ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల నాకు కష్టం అవుతుంది. అది తెలుగు, ఫుల్ తెలుగు మాట్లాడాలి, బాగా శుభ్రంగా కరెక్ట్గా మాట్లాడాలి. సో అప్పుడు నేను కష్టపడాలి. సో అప్పుడు ఏం చేశారు, టీ కృష్ణ గారు సాయి కుమార్ వందే మాత్రం యాక్ట్ చేస్తున్నారు. ఓకే. సాయి కుమార్ని నాకు డబ్బింగ్ చెప్పమన్నారు నా వాయిస్కి. సాయి కుమార్ చెప్పారు, అది నా బాడీకి చాలా బాగా సూట్ అయింది. డెఫినెట్లీ. తర్వాత అది కంటిన్యూ అవ్వడం మొదలైంది. నాకు నాకేంటంటే ఈ నత్తి వల్ల రీల్ వచ్చేస్తుంది, నేను హలో అని చెప్పాల్సిన చోటు అది వచ్చేస్తుంది. నేను అది వెళ్ళిపోయేప్పుడు హలో అంటా, నాకు రాదు. సో నేను కష్టపడేవాడిని. తమిళతో కొన్ని సినిమాలు నేనే ఓన్ వాయిస్ ఇచ్చి డబ్ చేశాము. సో అప్పుడంతా నాకు చాలా కష్టమే. సాయి కుమార్ వచ్చి నాకు బాడీ బాగా సూట్ అయిన తర్వాత సాయి కుమారే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. అండ్ ఎవరన్నా ఇలా షాక్ అయ్యారా సార్, మీ వాయిస్ ఏంటి అలా ఉంటుంది, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు బయట? అది ఇప్పుడు ఈ వాయిస్ అందరికీ, అంటే మొదట్లో షాక్ అయ్యేవారు కదా సార్? సాయి కుమార్ చెప్తుండేవాడు, సమ్ యుఎస్ సిటీలో బాగా మంచు ఉండిందంట. ఆ మంచులో సాయి కుమార్ ఎవరితోనో మాట్లాడితే ఎవరో లేడీ వచ్చి, మీరు రాజశేఖర్ గారా అని మా మంచులో వచ్చి, లేదండి నేను సాయి కుమార్, నేనే రాజశేఖర్ వాయిస్ ఇస్తాను. ఓహో సరి అని ఇలా మాట్లాడాను అని సాయి కుమార్ చెప్పేవారు. అండ్ సార్, అనదర్ బ్లాస్ట్ హిట్ ఆఫ్ యువర్స్ గురించి మాట్లాడి, ఎందుకంటే నేను చెప్పి అల్లరి పీరియడ్ సినిమా సార్, రోజు పాట. అది చిన్నప్పుడంతా అంటే నేను పడుకోకపోతే పాడాలు అలాంటి పాట అనమాట. అది రోజు అలాంటి అది చెప్తూ పెంచారు అనమాట. అరే ఇదిరా పాట అండి, సినిమా మొత్తం ఆల్బమ్ అదిరిపోద్ది. నేను కూడా స్కూల్లో ఉండేవాడిని అప్పుడు. సో నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, ఇలాంటివి చేస్తుంటాం కదా సార్, ఒక మంచి పాట మీకు అనిపిస్తుంది, మీరు దానికి పర్ఫామ్ చేస్తుంటారు. చేస్తున్నప్పుడు
మీకు అంటే చాలా మంది యాక్టర్ చెప్తుంటారు తెలీదు చేసేసాం దాని తర్వాత అది హిట్ అయింది అంటుంటారు. కానీ మీరు యాంటిసిపేట్ చేసేవాళ్ళు సార్ ఈ సినిమా ఈ పాట ఆడేది ఇది ఆడుతుంది అని? అయ్యో! నేను రాఘవేంద్ర గారు నాతో 7 సాంగ్స్ సినిమా చేయబోతున్నానంటే నేను అనుకున్నాను, ఏంట్రా ఆయన 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 బ్యాడ్ టైమ్, మన గుడ్ టైమ్ అంతే. ఆయన అయ్యో! ఆయన సినిమా చేస్తారు, ఆయన సినిమాలు మనం యాక్ట్ చేసామనేది మన ప్లస్ అవుతుంది, ఆయనకే మైనస్ అవుతుంది. సరే ఏం చేసా ఆయనకి చెప్పాను కూడా, చెప్పేసి నువ్వు చూడు అన్నారు. తర్వాత ఆ సినిమా చూసినప్పుడు కూడా అయ్యో నేను ఏం చేశాను అన్నట్టు నేను అనుకున్నా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా ఆ సినిమా పెద్ద పికప్ అవ్వలే. తర్వాత థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి ఆ సినిమా పికప్ అయింది. ఇంకా 1 year అలా సో మెనీ సెంటర్స్. సో అది నేను ఎదురు చూడలే అంత పెద్ద సక్సెస్. అండ్ ఆ పాటతో నేను కొంచెం అంటే నేను డైరెక్ట్ అడిగేస్తాను, ధైర్యం చేస్తారు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు కదా సార్ కొంతమంది చేశారు. ఇమిటేషన్స్ అంతా కూడా ఆ పాటతో పెరిగాయి డెఫినెట్లీ. సో అలా ఎవరన్నా ఇమిటేషన్ చేసినప్పుడు మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ లోపల? ఫస్ట్ బిగినింగ్లో కొంచెం ఏంట్రా కరెక్ట్ చేస్తున్నారా, కొన్ని మూమెంట్ చేస్తారు, అది అంత కరెక్ట్గా ఉండదు. ఇలా అనుకుని నేను ఎప్పుడు ఇంత ఇదిగా చేశాను అన్నట్టు నేను కొన్నిసారి అనుకున్నా. ఓకే. తర్వాత ఐ యూస్ టు లైక్ ఇట్, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా చాలామంది చేస్తున్నప్పుడు. ఓకే. అదే సార్, అంటే కొన్ని అనిపిస్తుంది, అరే ఇలా చేయర్రా రాజశేఖర్ గారు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తే మీకేమనిపిస్తుంది? అనిల్ రావుపూడి గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ఆయన నాలాగా వెంకటేష్ గారి లాగా డాన్స్ చేస్తారు. ఎంత బాగా చేస్తారో, అదరగొట్టేస్తారు. సో ఆ తర్వాత రోజు ఎక్కడైనా వెళ్తే అది చేయండి అంటారు. అది నేను ఏం చేశానని నేను మర్చిపోయాను ఎప్పుడో. మళ్ళీ గుర్తు తెచ్చుకున్నా కూడా రావట్లేదు. కూల్ సార్. సో సార్ అలా జర్నీ సాగుతోంది. అండ్ ఇప్పుడు ఎట్లన్నా మీకు హైస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా ఉంటాయి కెరీర్లో, సినిమాలు ఆడనివి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదన్నా సినిమా మీరు బాగా నచ్చి చేసింది, అది మీకు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనిపించినప్పుడు హౌ డూ యూ టేక్ దట్ ఫెయిల్యూర్ సార్? అప్పుడు ఆ ఫెయిల్యూర్ ఫేజ్లో మీరు ఎలా ఉంటారు? మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ నా సినిమా షూటింగ్ చేసేప్పుడే నాకు తెలిసిపోతుంది. కొన్ని సినిమా బాగుండదు అని తెలిసి ఆ సినిమాలు నేను చూడను కూడా. ఓకే. ఎందుకు అది చూసి మనం బాధపడాలా అన్నట్టు కొన్ని సినిమాలు నేను అంకుశం కొన్నట్టు తర్వాత ఎన్నో సినిమాలు మేమే డబ్బింగ్ చేసాము. సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్గా తమిళ్లో మాకు అంత మంచి పెద్ద పేరు. సో ఇది దేనికోసం చెప్పాను, అదే అంటే ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారు? ఫెయిలియర్ అనేది మనకు తెలిసిపోతుంది. అలా ఎక్కడో పెద్ద సినిమా నేను నమ్ముకుని అది ఫెయిలియర్ అయ్యి నేను బాధపడ్డాను అనేది శేషు ఏంటంటే ఫెయిలియర్ అయ్యింది అని కాదు. అందులో నేను ఒక అందరికి తెలిసిన హీరో, మగాడు అన్న సినిమాతో చేసిన హీరో. నేను లాస్ట్లో పిచ్చివాడిగా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతానే కానీ శేషుల ఆ హీరోయిన్ ఇల్లు, విల్లన్ ఇల్లు, మా ఇల్లు అన్నీ ఒక వరుసలో ఉంటుంది. రైట్లో వెళ్తే విల్లన్ ఇల్లు, లెఫ్ట్లో వెళ్తే వేరే వైపు. సో అలా ఆ సినిమాలో నేను మెంటల్ హాస్పిటల్ నుంచి, మీకు గుర్తుందా మీరు సినిమా చూసా, హిందీలో కూడా చూసాను. సో ఆ సినిమాలో లాస్ట్లో విల్లన్ని నేను పళ్ళి తీసుకుని, అంటే విల్లన్ని ఏంటది రివెంజ్ తీసుకుని నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే పెద్ద సక్సెస్ అయ్యేది. అది చేయకుండా ఆ విల్లన్ వదిలేసి హీరోయిన్ చచ్చిపోతుంది, నేను మెంటల్ హాస్పిటల్ వెళ్ళిపోతాను అన్నట్టు సినిమా చేసి మేమేమనుకున్నాం,
తెలుగులో మేము అటు వచ్చి ఈ హీరోయిన్ చచ్చిపోయి బయటికి వస్తాడు. వచ్చినప్పుడు లెఫ్ట్లో మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఉంటుంది, రైట్లో విల్లన్ హౌస్. మన బయటికి వచ్చి విల్లన్ హౌస్కి వెళ్ళి వాడిని చంపేసి పోయి వ్యాన్ ఎక్కేలా మనం పెడదాం, అప్పుడు ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నట్టు మేము అనుకున్నాం. అది షూటింగ్ చేయాలని అనుకుని చేయలే. తర్వాత సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత నేను జీవిత చూసి అయ్యో అక్కడ మేము మిస్ అయ్యింది. సరే జీవితాన్ని లేదండి మళ్ళీ మన క్లైమాక్స్ షూట్ చేసి 2 daysలో యాడ్ చేసేద్దాం అన్నట్టు జీవితండి. బట్ నాకు ఆ ధైర్యం రాలే. అంటే అంత ఫాస్ట్గా యాక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసేంత ధైర్యం లేకుండా వదిలేసాం. అది అనుకున్నది చేసి ఉంటే పెద్ద సక్సెస్ అయ్యేది. యా అది అంటే ఆ ఇమేజ్ ఒకటి ఉంటుంది కదా సార్ మీకు, దానికి కొంచెం అండ్ సార్ దాని తర్వాత చాలా హిట్లు వచ్చాయి. దాంతో మా అన్నయ్య సినిమా కూడా నాకు ఇష్టం సార్. నాకు ఆ సినిమా కూడా ఇష్టం. కానీ కట్టుకొట్టి మళ్ళీ నేను పిఎస్వి గరుడవేగా సార్, అది మళ్ళీ అంటే ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అయ్యేలాగా స్లిక్ యాక్షన్ ఉంటుంది అందులో. వెరీ వెరీ నైస్ ఫిల్మ్. అది చూసినప్పుడు మస్తు మజా వచ్చింది. కానీ మీరు ట్రాన్సిషన్ ఉంటుంది కదా సార్, అప్పటి ఫిల్మ్ మేకింగ్ ఇప్పటి ఫిల్మ్ మేకింగ్. ప్రవీణ్ సత్తారు గారు అంటే ఆయన ఫుల్ యూనో కమింగ్ ఆఫ్ ఏజ్ అన్నట్టు పెడతారు యాక్షన్. సో వాట్ డూ యూ మిస్ అబౌట్ ద ముందర జనరేషన్ ఫిల్మ్ మేకింగ్ సార్? వాట్ డూ యూ లైక్ అండ్ వాట్ డూ యూ మిస్ అబౌట్ ఇట్? అక్కడ మనం టేక్ ఓకే అయిందంటే ఇంకా వాళ్ళ అలో చేయడం, మనం ఇంకో టేక్ కావాలని వెళ్తుంటే ఫిల్మ్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంటుంది. ఇప్పట్లో డిజిటల్ కాబట్టి ఫిలిం వేస్టేజ్ లేదు, ఓన్లీ టైం కన్స్యూమింగ్. ఫిలిం డిజిటల్ అది వదిలేస్తే ఇంకేంటి ఫిలిం మేకింగ్ ద సేమ్. మనం అప్పుడు పడిన కష్టం ఏంటో అది ఇప్పుడు పడాల్సిందే. ఎంత టెక్నిక్ చేంజ్ అయినా మనం పడాల్సిన కష్టం మనం పడాలి. కొన్ని ఇప్పుడు డేస్లో మనకు కొన్ని కష్టాలు పడకుండానే పడినట్టు చూపించేస్తున్నారు. ఇప్పుడు ఏత వచ్చి ఇంకా ఏదో అవుతుంది అంటున్నారు. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇంకేంటి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, అప్పటి డైరెక్టర్స్ ఇప్పటి డైరెక్టర్స్ అందరూ ద సేమ్. ఓకే, వాళ్ళు ఎక్కడ సక్సెస్ఫుల్గా ఉంటారంటే న్యాచురల్గా ఉన్న దానికి ఎవరు దగ్గర వస్తున్నారో వాళ్ళు విల్ బి మోర్ సక్సెస్ఫుల్. అండ్ సార్ మీరు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేస్తారు కదా సార్, ఇంటెన్స్ క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు నేను కొంచెం యాక్టింగ్లో దిగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు కొంచెం చేశాను, ఒక సినిమా ఇంకో సిరీస్ చేశాను సార్. సో మీరు యాక్టింగ్కి ఇంత ఇంటెన్స్గా చేయడానికి మీకు ఏదైనా ఉంటుందా సార్ ప్రాసెస్? అంటే నేను ఈ సీన్ చేసే ముందర ఇలా ఆలోచిస్తాను అని చెప్పి మీ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే? నాకు ప్రాసెస్ ఉండదు. నేను అది వచ్చి ఆన్ ది స్పాట్ చేస్తాను. ఆగ్రహం సినిమా అప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ కూర్చుంటూ ఇంకా ఏదైనా కావాలి, సంథింగ్ ఎల్స్ వీ వాంట్ అంటే 2 రోజులు షూటింగ్ ఏమి చేయకుండా చేసి ఏది నచ్చకుండా అలా 2 రోజులు పోయిందే కానీ ఏంటి ఇదిగా రాలేదు. అక్కడ ఏంటంటే ఏమన్నారు, ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్, ఇంకా యాంగ్రీగా ఉండాలి, ఇంకా యాంగ్రీ ఉండాలి, ఇంకా ఎలా యాంగ్రీ ఉండడం అని నేను ప్రొడ్యూసర్ని అడుగుతూ ట్రై చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ప్రొడ్యూసర్ అన్నారు, అప్పుడు ఏంటంటే అప్పుడు మా అసిస్టెంట్ ఒకడు నాకు ఇక్కడ ఈ కష్టాలు పడుతున్నాం, ఏం చేయాలి అని తెలియకుండా నేను చేస్తున్నప్పుడు వాడు కనపడలేదు. అనిపించి ఇవ్వరా అంత ఎక్కడికి వెళ్ళిపోయావు, అదే నాకు కావాలి, అదే కావాలి అన్నారు ప్రొడ్యూసర్. ఏంటి కళ్ళంతా అలా ఉండడం బాగుంది. ఆ తర్వాత నేను అద్దాన్ని పట్టుకుని ట్రై అని నేను నమ్మగానే చూసుకున్నా. ఏంటంటే తర్వాత నాకు తెలిసింది కళ్ళు కొంచెం ఇది వస్తుంది, సో మనం దీన్ని ఇంప్రూవైజ్ చేస్తే వాళ్ళు అనుకున్నట్టు వచ్చింది అని. ఇప్పుడు ఆ తర్వాత అన్నట్టు ఐ స్టార్టెడ్, నా కళ్ళు ఇలా వస్తుంది కదా అని ఆ కళ్ళుని అలా పెట్టి ఐ స్టార్టెడ్ యాక్టింగ్.
సో ఇట్ విల్ షో చిన్న డిఫరెన్సే ఉంటుంది దానికి, కానీ ఇట్ విల్ మనకి పెద్దగా మనకి కనిపిస్తాయి దాన్ని ఫాలో చేస్తూ ఉంటే కరెక్ట్గా. అలా నాకు ఆగ్రహం సినిమా అన్నది ఆ క్యారెక్టర్ వచ్చిన విధం ఇలా నా అసిస్టెంట్ని కోపంగా పిలిచి అది రావాలి అంటే మళ్ళీ నేను చేసి చూసుకున్నానే, అప్పుడే నాకు అది అనిపించి చేశా. వన్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ డే అయిపోయింది అన్న తర్వాత అప్పటికి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, మన క్యారెక్టర్ ఇలా మనం తీసుకెళ్ళాలి. అది మనం కరెక్ట్గా అనుకుని చేసామనుకోండి, అది మెయింటైన్ అయిపోతుంది. సో ఒకసారి అనిపించింది మనకు ఇంటర్నల్గా ఫీల్ అయితే దట్ యూ విల్ క్యారీ. ఎస్. ఓకే ఇంకా ఏమి ఫస్ట్ డే మనకు క్యారీ అయింది, ఏమి మెచ్చుకుంటున్నారు ఏమిటి మనకు తెలిసిపోతుంది, దాన్ని మనం ఫాలో చేస్తాం. ఓకే. అండ్ ఒక చిన్నది సార్, ఇలా ఇందాక మీరు ఇలా అన్నప్పుడు నాకు బెండు పడింది సార్. మీరు సడన్ గా కళ్ళు అలా అనగానే వామ్మో అనిపించింది సార్, ద ఇంటెన్సిటీ. ఒక్క 2 సెకండ్లు నేను గుమ్మయ్యా అని చెప్పి. బట్ టెరిఫిక్ సార్, అంటే లైవ్ లో చూడడం ఇంకా మజా వస్తుంది నాకు. అండ్ సార్ ఇందాక మీరు ఇంకా చదువుతూ ఉన్నారు అని అన్నారు కదా, నాకు గుర్తొచ్చింది సార్, మీ గురించి చదివా నేను. ఏంటంటే మీరు హోమియోపతి, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ చదివితే హోమియోపతి కూడా మీరు కొంచెం టచ్ చేశారు. మళ్ళీ ఫ్లవర్ బ్యాచ్ మెడిసిన్ అనేది అది మీరు వెళ్ళి చదివా. బాగ్ ఫ్లవర్ బ్యాచ్. ఓకే, ఐఎమ్ నాట్ డాక్టర్ గైస్, బట్ కరెక్ట్గా చెప్పారు సార్. సో అటుపక్క మీకు ఎలా వెళ్ళాలనిపించింది సార్, అంటే ఫ్లవర్ బాక్ మెడిసిన్ అటుపక్క? అല്ല, దోస్ మెడిసిన్స్ ఆర్ న్యాచురల్ మెడిసిన్స్, బట్ దానికి సో మెనీ థింగ్స్ వి నీడ్. అది సరే, అది వదిలేయండి ఇప్పుడు. అండ్ సార్ ఇంకా ఫైనల్గా మన బైకర్ సినిమాకి వస్తే, మీరు చెప్తూనే ఉన్నారు బైకర్ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ ప్యారలల్ క్యారెక్టర్ మీది ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్ అని చెప్పి. సో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్, విత్ శర్వా అన్న. శర్వా గారు ఆయన చాలా కష్టపడి హార్డ్ వర్కింగ్ హీరో. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నేను కేబీఆర్ పార్క్కి వాకింగ్ వెళ్తుంటా, ఆయనను రోజు చూడడం, ఎస్పెషలీ ఈ బైకర్కి ముందు వెనక అన్నీ జరుగుతున్నప్పుడు అంతా ఆయన జాగింగ్, ఈ సినిమా కోసం కష్టపడడం అన్నీ నేను చూశాను. నేను అనుకున్నాను, ఎస్ మనం మాత్రం కష్టపడలేదు, అందరూ కష్టపడుతున్నారు అన్న ఇది నేను తెలుసుకున్నా. ఏ హీరోను కష్టపడకుండా లేదు, అందరూ కష్టపడితేనే ఆ లెవెల్ వస్తున్నారు. హార్డ్ వర్క్ మీరు సినిమా చూసినప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత హార్డ్ వర్క్ చేశారని. అండ్ ఆయన క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. సో ఈ సినిమా సర్వాన్ని ఎదురు చూస్తున్నారు, నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనకి ఎప్పుడు అందరు మెచ్చుకుంటారు అన్నట్టు వెయిటింగ్. అండ్ మీకు నార్మల్గా ఏ యాక్టర్ కన్నా ఒక వ్యాలిడేషన్ కావాల్సి వస్తుంది కదా సార్. ఇప్పుడు చేసి బాగున్నారు, ఇప్పుడు మీరు ఎలా అయితే అన్నారో వెయిట్ చేస్తాను నీ సినిమాకి బాగుందని చెప్పాలి అని, మీరు అలా మొదటి ఎవరి వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేస్తారు సార్? అంటే ఈ సినిమా బాగుందని వీళ్ళు చెప్తే నాకు హ్యాపీ అన్నట్టు, జీవిత గారా లేకపోతే మీ పిల్లల? లేదు, అందరూ చెప్పాలి నాకు. ఫస్ట్ చెప్పేది సాయి కుమార్. ఆయన చూసేస్తారు ఆయన సాయి కుమార్ గారు ఆయన ఫోన్ చేసి, రాజ్ మనం వీఆర్ విన్నింగ్, వీఆర్ హిట్టింగ్ ద టార్గెట్ అన్నట్టు మా మంచి సినిమాలకి ఆయన చెప్పేస్తారు. బాగలేని సినిమాలకి ఆయన ఫోన్ చేయరు. అప్పుడు మీకు అర్థమైపోతుంది. సార్ ఈ సినిమాకి వచ్చిందా సార్, కాల్ వచ్చిందా? సాయి కుమారే నాకు ఫస్ట్ ఎప్పుడు, అంటే టానికే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో సాయి కుమార్ వాస్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిం. అండ్ ఆఫ్టర్ దట్ నాట్ ఓన్లీ అదే, అందరూ మెచ్చుకున్నారు. ఈ యూనిట్లో ఉన్న వాళ్ళు సినిమా డబుల్ పాజిటివ్ నుంచే నన్ను మెచ్చుకోవడం జరిగితే తర్వాత
ఆ సినిమా ఇంకో సినిమాలో నా మెచ్చుకున్నారు. రెండిటికి కలిపి ఫ్రాక్చర్ చేసుకున్నా. ఇప్పుడు 2 ఆడాలి. ఆడతాయి సార్, డెఫినెట్లీ ఆడతాయి. అమ్మో, డెఫినెట్లీ ఆడతాయి. బైకర్ గురించి మేము ఇంత మాట్లాడుతున్నా, ఎదురు చూస్తున్నా, నేను డిఫరెంట్గా కనిపిస్తాను, ఇదంతా చెప్తున్నానంటే ఇదంతా ఎవరి వల్ల ఎందువల్ల జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ఆయన సూపర్గా చేశారు ఈ సినిమాని. అది ఏంటి, ఆ కొత్త రాజశేఖర్ ఏంటి, ఎవరు అన్నది మీరు చూడబోతున్నారు April 3rd. ఈగర్లీ వెయిటింగ్ సార్, ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్ గారికి కూడా, మా రాజశేఖర్ గారిని మళ్ళీ మాకు ఇలా అంతా క్రేజీగా చూపిస్తున్నందుకు. అండ్ మీ పేరెంట్స్కి ఇష్టం అని చెప్పారు కదా. అవును సార్. వాళ్ళకి ఈ సినిమా అంటే బాగా ఇష్టపడతారు. యూత్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు అందరికీ ఇష్టపడే సినిమా ఈ సినిమా బైక్. అవును సార్, మా ఇంట్లోనే ఉంది సార్ మొత్తం జనరేషన్. మాది పెద్ద ఫ్యామిలీ సార్. మేము వెళ్తే రోరో మొత్తం బుక్ చేసేసుకుంటాం. డెఫినెట్ అందరినీ కూర్చోబెట్టేస్తారు సార్ తీసుకెళ్ళి. ఓకే ఓకే. అండ్ సార్, మీకు నార్మల్ షూటింగ్ లేనప్పుడు, మీ పిల్లలు షూటింగ్ లేనప్పుడు మీకు అంటే అది వాళ్ళు పని చేయాలి డెఫినెట్లీ, కానీ హాలిడే ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటారని చెప్పారు కదా. అవును, చాలా. సో షూటింగ్ లేనప్పుడు వాట్ విల్ రాజశేఖర్ గారు డూ సార్? మీ నార్మల్ డే ఎలా ఉంటుంది? అంటే మీకు ఏం చేయడం ఇష్టం? ఇంతకుముందు అంటే నేను ఎక్కువ చదువుతూ ఉన్నవాడిని. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈ చదువు మానేశాను అన్నాను కదా. అప్పుడు నేను నా పిల్లలతో జీవితం అందరూ సినిమాలు కలిసి తిరుగుతూ అన్నీ. సో వాళ్ళతో మాట్లాడుకుని గడపడమే. అందరి హాలిడే వచ్చింది అనుకోండి, అప్పుడు అందరి హ్యాపీ. లేదు, ఒకరు షూటింగ్ ఎక్కడో మదురైలో షూటింగ్స్ వేస్తున్నారు, పొల్లాచిలో షూటింగ్స్ వేస్తున్నారు అంటే మన ఇంట్లో మనకి వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కలుస్తాము అన్న ఫీల్ ఒకటి ఉంటుంది. ఉంటే హ్యాపీ, సరదా, అదే లైఫ్, ఇంకేముంది. నేను కొన్నిసారి ఆలోచిస్తూ ఉంటా. నేను ఐ యూస్ టు లైక్ డ్రింక్స్. ఈ మధ్యన నేను తాగట్లేదు, ఎందుకంటే కొంచెం తాగినా కూడా పడట్లే. తాగితే 4-5 పెగ్గులైనా తాగాలి. బట్ అలా తాగితే మా ఒంట్లో చెడిపోతుంది. అది బాగా తెలుస్తుంది ఎందుకు అని. ఓకే. అండ్ సార్, అంటే నేనే ఎలా తీసుకురావాలా ఈ టాపిక్ అదే సార్. లేదంటే ఇప్పుడు ఈ బాడీ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడైతే మీరు పడట్లేదు, ఆపేసారు సార్. మీకు మొదట ఏం తాగారో గుర్తుందా సార్? ఫస్ట్ డ్రింక్? అయ్యో, అన్నీ తాగా. తాగని డ్రింకే లేదు. కొన్ని సిగరెట్లు, కొన్ని డ్రింకులు కళ్ళు మూసుకుని మనం ఈ సిగరెట్ ఇది, ఈ డ్రింక్ ఇది అంత ఎక్స్పర్ట్ ఉన్నవాళ్ళం. దిస్ సైడ్ ఆఫ్ రాజశేఖర్ గారు, ఐ లవ్ ఇట్ సార్. అంటే మీకు ఈ డ్రింక్ ఏం గుర్తులేదా సార్? ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఫస్ట్ థింగ్ అన్నట్టు డ్రింకింగ్ కెరియర్ అన్నట్టు మాట్లాడతాం సార్. దీంతో మొదలు పెట్టారు. ఫస్ట్ బిగినింగ్లో ఏంటి అంటే, బిగినింగ్లో మేము అప్పుడు తమిళనాడులో ప్రాహిబిషన్ టైంలో షిప్ పేరేంటి, షిప్ పేరు మర్చిపోయాను. ప్రాహిబిషన్ టైంలో మా ఫాదర్ వచ్చి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉన్నప్పుడు ఆయన కంట్రోల్లోనే హార్బర్ పోలీస్ స్టేషన్. హార్బర్ అంటే అది ఆల్ షిప్స్. అప్పుడు సింగపూర్కో ఎక్కడికో చెన్నై టు సింగపూరో దేనికో వెళ్ళే ఒక షిప్ వచ్చి ఆగుతుంది. ఆ షిప్ లోపల వెళ్ళి మనం తాగొచ్చు. ఓకే. అంటే అక్కడ బార్ ఉంటుంది, అక్కడ కొనుక్కుని తాగొచ్చు. ఓకే. సో మా స్టూడెంట్స్ మేమందరూ ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసి షిప్ పర్మిషన్ మనం తీసుకుంటే మన షిప్కి వెళ్ళి డ్రింక్ చేయొచ్చు అని. ఎలాంటి ఒకప్పుడు మా దగ్గర డబ్బు లేదు. షిప్ పర్మిషన్
ఎలాగో తెచ్చుకోవచ్చు. ఆ, తెచ్చుకుంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవడానికి మన డబ్బు కావాలి, డబ్బు లేదు. ఓకే. డబ్బు సరిపోలేదు మేము తాగాల్సిన డ్రింక్కి. ఓకే. సో ఏంటంటే నా ఫ్రెండ్ ఒకడు ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా ప్రకారం వెళ్ళి ఇలా ఆ షిప్కి వెళ్ళి ఆ షిప్లో క్యాప్టెన్ మీట్ చేయడానికి ఇలా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా వచ్చినాము అని అంటే ఓకే అని ఆయన పిలిస్తే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి క్యాప్టెన్గా అని ఒకడు పెన్ పేపర్ తీసి మీరు ఏంటి ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పండి అంటే ఆయన యూ లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్స్ అంటే ఎస్ సార్ అందరూ ఎస్ అని కూర్చొని ఆయన ఫోటో తీసేసి తీసుకుని తాగేసి వచ్చేస్తాం రోజులు ఉన్నాయి. బాగా మంచి అంటే చిన్నప్పుడు పతంగులకి మీకు హెల్ప్ అయింది సార్, ఇప్పుడేమో పర్మిషన్లకి. బాగుంది సార్, నైస్. నేను ఎలా తీసుకొద్దాం అనుకున్నాను, అమ్మాయి అడిగేసాను నేను ఇప్పుడు హ్యాపీ. అండ్ సార్ ఇటుపక్క ఇది అయిపోయింది, ఇంకొక సెగ్మెంట్ ఏంటి సార్ మా దాంట్లో మీకు నచ్చిన సినిమాలు అంటే కొన్ని ఉంటాయి కదా సార్, కంఫర్ట్ సినిమాలు మనకి ఎప్పుడు చూసినా కూడా మనకు మజా వస్తుంది అన్నట్టు. సో మీ టేస్ట్ ఇన్ సినిమాల్లో మీకు ఎలాంటి సినిమా ఇష్టం సార్? అంటే చూడ్డానికి ఇప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది, నేను కూర్చొని చూస్తూ ఉన్నా కదా, ఏది ఎక్కువ చూసా అంటే మిస్టర్ బీన్. కామెడీ ఎక్కువ ఇష్టపడతారు సార్ మీరు? చాలా ఇష్టం కామెడీ లేదా యాక్షన్. యాక్షన్ చూస్తే యాక్షన్ సినిమా అంటే బాగా ఇష్టం. అంటే ఎలాంటి యాక్షన్ అంటే నో బడీ చూసారా? నేను లేదు, చూడలేదు సార్. అలాంటి కొన్ని సినిమాలు. టేకెన్ సినిమా బై ఎవరు? లియామ్ నీసన్. సో అలాంటి సినిమాలు అంటే ఇష్టం. అలాంటి సినిమాలు కూర్చొని ఇష్టపడి చూస్తాను. ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ టైంలో కూర్చొని ఎక్కువ చూసింది మిస్టర్ బీన్. నేను ఈ రెండు రాసి పెట్టుకుంటాను సార్, చూస్తాను ఈ సినిమాలు డెఫినెట్లీ. నేను మిస్టర్ బీన్ చూసింది లేదా? మిస్టర్ బీన్ చూసాను సార్, అది ఇంకా. కానీ ఈ సినిమాలు నేను డెఫినెట్లీ నేను ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమాలు అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను సార్, ఏం చూడాలి అని చెప్పి. మా టీం అంతా కూడా చెప్తుంటారు ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా బాగోదు అని చెప్పి. సో మీరు చెప్పిన 2 సినిమాలు కూడా నేను రాసుకున్నాను. ఓకే. నేను మళ్ళీ అడగండి, మనం కూర్చొని లిస్ట్ ఇస్తా. డన్ సార్, అయిపోయింది. కెమెరా ఆపంగానే అడుగుతాను. అండ్ ఫైనలీ సార్ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని డిస్కస్ చేశాను సార్. అంటే ఈ 4 ఆస్పెక్ట్స్ కనుక మీరు ఏస్ చేస్తే యువర్ సెట్ ఇన్ లైఫ్ అన్నట్టు. సో ఇన్ యువర్ జర్నీ ఈ మనీ మేనేజ్మెంట్ ఒకటి సార్, టైం మేనేజ్మెంట్ ఒకటి, ఫిజికల్ హెల్త్ ఒకటి, మెంటల్ హెల్త్ ఒకటి. మీరు ఎంతవరకు దీంట్లో సక్సెస్ అయ్యారనుకుంటారు సార్? మనీ మేనేజ్మెంట్ మీరు చెప్పారు ఇందాక, అది దాని అయితే రెస్పాన్సిబిలిటీ నాది కాదు, అదంతా జీవిత డిపార్ట్మెంట్. మీరు చెప్పిన 4 మనీ ఒకటే అనుకున్నాను సార్ నేను. ఆ 4 జీవిత డిపార్ట్మెంట్ చూసి కరెక్ట్గా 4 అవును. అన్నీ నేనేది చూసుకోను, అన్ని జీవితాన్ని. నేను జిమ్కి వెళ్తాను, సినిమాలు చూస్తాను, షూటింగ్ వెళ్తాను, అంతే. బయట షాపింగ్ వెళ్ళాలంటే వెళ్తాను తప్ప ఇంట్లో కరెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అన్న మాట అదంతా నా వరకు తీసుకురాదు. జీవితాన్ని అన్ని చూసుకుంటుంది. సార్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లక్కీ. డెఫినెట్లీ సార్. నెక్స్ట్ జీవిత గారిని కూడా ఒకసారి పిలుస్తాం ఇంటర్వ్యూకి, అప్పుడు మీ సైడ్ ఆవిడ సైడ్ స్టోరీ తెలుసుకుంటాం. అవును, ఆవిడ ఇప్పుడు ఉంటే మన కూర్చోబెట్టి ఉండొచ్చు ఆవిడ. అదే సార్, ఏదో ఒక ఇన్పుట్ అన్న వచ్చేది. బట్ డెఫినెట్లీ జీవిత గారు కూడా ఒకసారి చెప్పండి సార్, మీరు పంపించండి, ఎవడో బాగా అడుగుతున్నాడు క్వశ్చన్లు అని చెప్పి, ప్లీజ్ సార్. ఫస్ట్ ఇది నేర్పివ్వాలి, నేర్పించి పర్మిట్. షాపింగ్, అందరి డ్రెస్ సెలెక్ట్ చేయడం, దీని అయితే నేను వెళ్ళిపోతా కూడా. ఖాళీ ఉన్నాను, వాళ్ళు అప్పుడు ఫ్లై అవుతున్నారంటే నేనే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా, నేనే పికప్ చేస్తా. ఎందుకంటే నాకు ఇష్టం మాట్లాడుతూ, వాళ్ళు నడుపుతూ ఉంటారు బండి, అలా వెళ్ళి రావడం ఒక ఇష్టం. ఎయిర్పోర్ట్ మాత్రం నేను మిస్ చేయను, ఖాళీగా ఉంటే నేను వెళ్ళిపోతాను. జీవితాన్ని లేదు శివాత్మిక ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే
ఐల్ బి దేర్. బాగుంది సార్, ఇది క్యూట్ సైడ్ ఆఫ్ రాజశేఖర్ గారు. ఇలా వింటుంటే చాలా మజా అనిపిస్తుంది. ఎందుకంటే విన్నా అంతా యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్నట్టు విని ఇదంతా వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. అక్కడ ఫ్లైట్ దిగి వీళ్ళు పరిగెత్తి వచ్చి ఇంకో రౌండ్ కొట్టి ఒకరు వెళ్ళి నీలోఫర్ బేకరీలో బన్ మస్కా కొనుక్కుని వస్తారు. ఓ రౌండ్ కొట్టి మళ్ళీ వచ్చి ఎక్కించుకుని రావడం ఇలా. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బాగా మాట్లాడినందుకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను కొంచెం భయంగానే మొదలు పెట్టాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్ సార్. ఒక చిన్న సెటప్ ఉంది సార్. గ్లాస్ పెట్టాను, మీరు ఈ గ్లాస్ మాకు సైన్ చేసి ఇస్తే నేను వాళ్ళ గ్యాలరీలో పెట్టుకుంటాను. ఓకే ఓకే. కరెక్ట్ వచ్చింది తెలుగు మీరు వస్తుందిగా. అయిపోయింది సార్ ఫోటో. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ సార్. నేను చెప్పుకుంటాను సార్, మా ఇంట్లో ఈ ఫోటో మీతో ఇప్పుడు దిగి ఇంట్లో ఫ్యామిలీ గ్రూప్లో అదరగొట్టేస్తా రాజశేఖర్ గారితో ఇంటర్వ్యూ చేశారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ సార్. మళ్ళీ మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా ఇలా మీరు లాంగ్ రన్, కానీ మీకు ఏం అవ్వకూడదు. సినిమాలు దానికి మాత్రం ఆడాలి, డెఫినెట్లీ ఆడాలి, కానీ ఇంకా నెక్స్ట్ సక్సెస్ లకు మాత్రం ఇలాంటివి అవ్వకూడదు, దాని కనెక్షన్ ఉండకూడదు అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ అన్ ఆనర్ sitting with you and talking to you, sir. Same thing from me. I enjoyed. It's a nice program. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మీ స్టైల్లో కెమెరాని చూసి మీరు సీన్ ఓకే కానప్పుడు రెండో టేక్ చేద్దాం కట్ అంటారు కదా సార్, అలా మీ కెమెరాని చూసి కట్ అంటే మేము కట్ చేసేస్తాం సార్. అయ్యో అభి ఇంకో టేక్ వెళ్దామా? ఓకే ఓకే రెడీ.